వెల్కమ్ టు హాట్ టాపిక్. ప్రధానమైనటువంటి వార్తలకు సంబంధించినటువంటి విశ్లేషణలోకి స్వాగతం. ఈ రోజున స్టూడియోలో డిబేట్లో పాల్గొనేందుకు హైదరాబాద్లో మనతో ఉన్నారు సుజాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అలాగే రామరెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు కాట్రగడ్డ ప్రసన్న తెలుగుదేశం పార్టీ నాయకురాలు కూడా. ప్రధానమైనటువంటి రాజకీయ అంశాలని పక్కన పెడితే దేశానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి విదేశాంగ విధానం ఫలించింది. ఆంక్షలతో మనల్ని బెదిరిద్దామని ప్రయత్నించినటువంటి పాకిస్తాన్ తనకి తానుగా తోకముడిచేలా చేయడంలో భారతదేశం సక్సెస్ అయింది. ప్రత్యేకించి అభినందన్ అడ్డం పెట్టి డ్రామాలు ఆడదామని ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కి సౌదీ అరేబియా ద్వారా గట్టి సమాధానం చెప్పి మరోవైపున క్షిపణుల్ని పాకిస్తాన్ వైపుకి మోహరించడం ద్వారా భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది. అభినందన్ని విడుదల చేయాలంటే ఆంక్షలు చర్చలకి అంగీకరించాలన్నటువంటి షరతుని కూడా పక్కన పెట్టించి ఖచ్చితమైనటువంటి పరిస్థితులలో ఈ రోజున విడుదల చేయక తప్పని పరిస్థితిని, రాజకీయ ఒత్తిడిని, విదేశాంగ ఒత్తిడిని తీసుకురావడంలో భారత్ సక్సెస్ అయింది. అందుకనినే అభినందన్ని ఈ రోజున విడుదల చేస్తామంటూ పాకిస్తాన్ అంగీకరించాల్సి వచ్చింది. మరొక కీలకమైనటువంటి అంశం, ఒక ప్రభుత్వం లేదా ఒక దేశం, ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైనా చెప్తే దానికి ఒక చట్టబద్ధత ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. అది బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉంది. బాధ్యత కలిగినటువంటి వ్యవస్థలు భారతదేశంలో ఉంటే బాధ్యత రహితమైనటువంటి వ్యవస్థలు పాకిస్తాన్లో ఉన్నాయనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా ప్రకటనలో. మొట్టమొదట ఇమ్రాన్ ఖాన్ కానీ అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రి కానీ అసలు తమ దేశంలోకి విమానాలు రాలేదు, మధ్యలోనే అడ్డుకున్నామన్నారు. ఆ తర్వాత వచ్చిన ఖాళీ ప్రదేశాల్లో బాంబులేసి వెళ్ళినాయి అన్నారు. చివరికి నిన్న వాళ్ళ పార్లమెంటు సాక్షిగా వాళ్ళ మంత్రే ప్రకటించాల్సి వచ్చింది. భారతదేశపు వైమానిక దళానికి సంబంధించినటువంటి 14 యుద్ధ విమానాలు వచ్చి మదర్సాలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసినాయి అని. అయితే ఉగ్రవాద శిబిరం అనే పదం వాడకుండా ఒక మదర్సాని ధ్వంసం చేసినాయి అనేటువంటి పదం ద్వారా మరొక కుట్రకి కూడా తెర తీయడానికి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. బట్ అక్కడ ఆ మదర్సాని నడుపుతున్నటువంటిది మసూద్ అజార్ అన్నటువంటిది, ఆయనకి సంబంధించినటువంటి అనుంగు సహచరులు అన్నటువంటిది సాక్ష్యాలని భారతదేశం ప్రపంచం మొత్తానికి అంతకు ముందే చూపించింది. దట్ మీన్స్ ఏం జరిగిందన్నది స్పష్టంగా చివరికి పాకిస్తాన్ అంగీకరించాల్సి వచ్చింది. ఉగ్రవాద శిబిరాన్ని మాత్రమే టార్గెట్ చేసి నాన్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో మిలిటరీతోనే చేయించి ప్రపంచం మొత్తం చేత అంతర్జాతీయ సరిహద్దులు దాటినా కూడా ఏమీ కాకుండా భారత్కే అండగా నిలిచేటువంటి పరిస్థితి తీసుకురావడంలో భారతదేశం సక్సెస్ అయింది. అలాగే అమెరికాలో తయారైనటువంటి F-16 లాంటి యుద్ధ విమానాన్ని ఓల్డ్ మోడల్కి కొత్త వెర్షన్ మాత్రమే యాడ్ చేయబడినటువంటి MiG-21 విమానంతో కూల్చి రావడం అనేటువంటిది భారతదేశపు శక్తి అన్నది ఈ రోజున ప్రపంచం మొత్తం గుర్తించింది. అమెరికా లాంటి దేశమే నివ్వెరపోయేటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా భారత శక్తి వైపున ఈ రోజున ఆశ్చర్యంతో చూడాల్సినటువంటి పరిస్థితిని తీసుకురాగలిగాం. ఇది ప్రధానమైనటువంటి వార్తలుగా కనబడుతున్నాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు ఇవి అద్భుతాలే అని చెప్పచ్చు. ముందుగా రామరెడ్డి గారు ఏమంటారు? నిజంగా ఏంటంటే అదే అభినందన్ను అన్కండిషనల్ రిలీజ్ నిన్న పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రకటించడం దౌత్యపరంగా అద్భుతమైన విజయం, మన భారతదేశానికి విజయం. దీంట్లో వేరే విషయాలు లేకుండానే మాట్లాడడం సరి అయిన పద్ధతి. దాంట్లో ఏంటంటే ఈవెన్ అమెరికా కూడా మనం చేసిన దాడిని నిన్న ఏదైతే మనం టెర్రరిస్ట్ స్ట్రైక్ చేశామో దాన్ని సమర్థించింది. బికాజ్ టెర్రరిస్ట్ వాళ్ళ మీద దాడి చేసింది కాబట్టి ఇది రైట్ యాక్షన్ అని సమర్థించింది అమెరికా. అంతకుముందే యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎందుకంటే ఏ ఒక్క దేశం ప్రపంచంలో కూడా దాన్ని వ్యతిరేకించలే, ఇంక్లూడింగ్ చైనా ఎవ్వరు వ్యతిరేకించలేదు. అభినందన్ ఈరోజు సాయంత్రం మనకు రాబోతుండు. మన సైనిక బలగాలు మొత్తము, ఈవెన్ దేశ ప్రజలు మొత్తం కూడా అభినందన్ రావడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గొప్ప వీరుడు, ఆ ఫ్యామిలీనే దేశం కోసం పనిచేస్తూ మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసే ఫ్యామిలీ, వాళ్ళ నాన్న కానీ వైఫ్ కానీ అందరూ ఆ విధంగా ఉన్నారు. అయితే ఈ విషయాలు బయటికి రాకూడదు, మొదలు వారు వచ్చే వరకు రాకూడదు. మన అభినందన్ వాళ్ళు పాకిస్తాన్ అడిగినా నేను అలాంటి రిప్లై ఇవ్వకూడదు అని చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ప్రతి విషయానికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, ఏం చేశావంటే నేను చెప్పకూడదు చెప్పేశాడు. కానీ దురదృష్టం ఏంటంటే మన దగ్గర ఉన్న కొంత మీడియా ఏంటంటే నీచానికి దిగజారుతుంది. ఏవైతే రహస్యాలు ఆ ప్రత్యేక పరిస్థితుల్లో తెలపకూడదు వాటిని ఎక్స్పోజ్ చేసి పోయి అభినందన్ ఇంటి పోయి నేను అభినందన్ ఇంటి నుంచి మాట్లాడుతున్నాను వాళ్ళ వివరాలు చెప్పడం నీచం. అది
అభినందన్ యొక్క ప్రాణరక్షణకు గండం అది. సో ఇది మీడియా పిఆర్పి రేటింగ్లో దేశ వ్యతిరేక, మన సైనిక బలాల వ్యతిరేక చర్యలు మానుకోవాలి. దీన్ని సోషల్ మీడియాలో చాలామంది హెచ్చరించడం జరిగింది మీడియాలో. సో ఇదేంటంటే దేశ విజయము సగర్వంగా భారతదేశం గత కొన్ని దశాబ్దాలుగా ఇంతటి విజయం సాధించలేదు. టెర్రరిస్టులు అంతమంది నిర్మూలించడం కానీ, అన్కండిషనల్ రిలీజ్ తీసుకోవడం కానీ. రేపు పాకిస్తాన్తో చర్చలకు వెళ్ళినా దానికి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మనం చెప్పడం ఏంటంటే ఎంతమంది టెర్రరిస్ట్ చేసినా వాళ్ళని మనకు ఇవ్వాలి. రైట్. దావుద్ ఇబ్రాహిం కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, మౌలా మసీద్ కానీ, ఆ విధంగా ఇంకా ఉంటాయంట. అవన్నీ చర్యలు ఉన్నాయి. అది వాళ్ళు చర్చలకు దేశం ఫస్ట్ అభినందన రావడం ముఖ్యం, తర్వాత మిగతా నిర్ణయాలు ఉంటాయి. మరొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ మోడీ ఇచ్చినటువంటిది, ఇది శాంపిల్ మాత్రమే, ఇది కేవలం పరీక్ష మాత్రమే, అసలుది ముందుంది అన్నటువంటి పాయింట్ని ప్రత్యేకంగా చెప్తున్నా. అంటే అది ఆఫ్టర్ ఎలక్షన్స్ అని ఎక్స్పెక్ట్ చేయాలా, లేకపోతే ఇది కంటిన్యూటీ ఉంటుంది అనుకోవాలా? దీన్ని ఇంతటితోనే వదులుకునే అంత ఒక రాజనీతికి లేని నాయకుడు కాదు మోడీ. దీని పరిణామం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ ముగిసింది, ఇక ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే. ఇక ఇప్పుడు అసలు పని చేయాల్సి ఉంది, మరింత ఉధృతం చేయాల్సిన సమయం వచ్చింది అని నిన్న ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అభినందన్ని శుక్రవారం విడిచిపెడతామని పాక్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేసిన తర్వాత మోడీ ఈ వ్యాఖ్య చేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలకు ఆయన విజ్ఞాన్ భవన్లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాక్ ప్రకటించిన నిర్ణయాన్ని ప్రస్తావించారు. బాలాకోట్లోని జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరంపై వాయుసేన దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మీరంతా మీ జీవితాల్ని ల్యాబొరేటరీలో గడుపుతుంటారు, పైలట్ ప్రాజెక్టులు నిర్వహించడం అనే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది అనుకోండి, ఇక అప్పుడు ఉధృతంగా చేస్తారు. అలాగే ఒక పైలట్ ప్రాజెక్ట్ పూర్తయింది, ఇది కేవలం ప్రాక్టీస్ మాత్రం, ఇక్కడ అసలు పని మిగిలింది ఇప్పుడు అన్నటువంటి పాయింట్ని ప్రత్యేకంగా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. దీన్ని సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి ఇదిగో దీన్ని రాజకీయం కోసం వాడుకోబోతున్నారు అనేటువంటి స్టేట్మెంటు ప్రస్తుతం విపక్షాల నుంచి వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం నిన్న యడ్యూరప్ప స్టేట్మెంటు. ఏ కోణంలో నుంచి యడ్యూరప్పని సమర్థిస్తారో, అదే సందర్భంలో ప్రధాని స్టేట్మెంట్ వెనకాల ఉన్నది రాజకీయ కోణమా, ప్రాక్టికాలిటీనా? ప్రధాని గారి కోణం ప్రాక్టికాలిటీ, రాజకీయ కోణం ప్రధాని గారి దగ్గర ఉండదు. నిన్న యడ్యూరప్ప మరి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తల ఉత్సాహం కోసం అన్నాడా, ఏదన్నాడా? మనం దీని ద్వారా ఇట్లా వస్తుంది అంటున్న ప్రజలను అడగలేదు ఆయన. మోడీ ఇలా చేశారు కాబట్టి ఇట్లా గెలిపేయాలని రాజకీయంగా ప్రజలనైతే అడగలేదు. కానీ ఒక తప్పు పట్టడానికి ఒక అవకాశం దొరికినట్టు అయింది యడ్యూరప్ప గారి స్టేట్మెంట్ ద్వారా. పాకిస్తానే దాన్ని తీసుకొచ్చి హైలైట్ చేసి, పాకిస్తాన్ ఇప్పుడేం చేస్తుంది? ఆశ్చర్యం లేదు. అయితే పాకిస్తాన్ మన కొన్ని ప్రతిపక్షాలు ఫాలో కావడంలో కూడా ఆశ్చర్యం లేదు. అలా మాట్లాడాల్సి ఉండేనా లేదంటే ఈ సమయంలో దేశం ముఖ్యం, వాస్తవం దేశం ముఖ్యం. ఇవి ఎలక్షన్ టైంలో మాట్లాడుకోవాలి, ఏమన్నా ఎలక్షన్ టైంలో ఏమన్నా మాట్లాడుకోవచ్చు. ఇది దేశం ముఖ్యం అనేది ప్రధాని మోడీ గారు భావిస్తారు, భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్, మీరేమంటారు సుజాత గారు? మొదటగా అభినందన్ అనేటువంటి పైలట్కి డెఫినెట్గా దేశమంతా గర్విస్తుంది ఆయన చూసి. ఇవాళ మన ప్రజాస్వామ్యంలో భారతదేశంలో డెఫినెట్గా ప్రజాస్వామిక విలువలు ఉన్నాయి. కానీ ఏదైతే ప్రతి విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారో, ప్రతి విషయాన్ని కూడా ఏదైతే కరప్షన్ కానీ అవినీతి కానీ కొంతమేరకు మన సమాజంలో సింక్ అయి ఉందో, సివిల్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి వ్యక్తికి కొన్ని సివిల్ మోరల్స్ అని కొన్ని ఉంటాయి. డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం, క్వార్టర్ మందు కోసం ఓట్లు వేయటం, ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం ప్రజాస్వామ్యాన్ని తగలేస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని రాజకీయ నాయకులు కానీ ఇటువంటి దేశభక్తి చూపిస్తున్నటువంటి పైలట్లను చూస్తుంటే నిజంగా మన దేశం, మన జాతి ఎంత గొప్పదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెడితే డెఫినెట్గా మనం 40 మంది సైనికుల్ని మరి ఉగ్రవాదులు పొట్టను పెట్టుకున్నటువంటి సమయంలో మరి వెంటనే ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేయటం, ఆ తర్వాత మన వాయుభాగంలోకి ప్రవేశించినటువంటి పైలట్ల విమానాలని తరిమి కొడుతూ అన్ఫార్చునేట్గా మన పైలట్ అక్కడ పట్టుబడటం, తర్వాత శారీరకంగా ఆయన హింసించటం, ఆ తర్వాత మళ్ళీ అంతర్జాతీయంగా ఒత్తిడి పాకిస్తాన్ మీద పెరగడం వల్ల మళ్ళీ పాకిస్తాన్ దాన్ని సరిదిద్దుకొని ఎస్ మేము మీ పైలట్ని అప్పగిస్తున్నాం అనడం అనేది కొంతవరకు మనం చేసినటువంటి విజయం. ఎందుకంటే మొత్తం కూడా మనం అంటే అంతర్జాతీయంగా ఒక దోషిలాగా నిలబెట్టగలిగాం ఇంతవరకు. ఏదైతే పైలట్ని మనం సురక్షితంగా వెనక్కి తీసుకురావడం విషయం వరకు కొంతవరకు పాకిస్తాన్ విషయంలో కూడా మనం వాళ్ళే ఇమ్రాన్ ఖాన్ కూడా
కొంతవరకు ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ దేశం ఏమాత్రం కూడా పాజిటివ్గా ఉంటే ఆ ప్రజలు కూడా లొంగిపోయారు అనేటువంటి మాట తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇమ్రాన్ ఖాన్ కూడా మానవీయ కోణంలో ఆలోచించి చేసినట్లే ఉంది. మానవీయ కోణం అనే కాకుండా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురాగలిగాం. అంతర్జాతీయంగా మనం బాగా ఒత్తిడి తీసుకురాగలిగాం. దౌత్య విజయం అనేది మనం చేయగలిగాం. ఇప్పుడు పాకిస్తాన్ సామాజిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే మతము, అధికారం, రాజకీయం వీటిని మనం విడదీసి చూడలేం. అటు ప్రజల జీవితంలో కానీ పరిపాలనా పరంగా కానీ ప్రజలు ఏవైతే విశ్వసిస్తున్న మత విధానంలో కానీ ఈ మూడు పెనవేసుకొని ఉండటం, వీటి మీద ఉగ్రవాదం అనేటువంటిది ఆధిపత్యం చలాయించటం వల్ల ఈ రకంగా వ్యవస్థ అనేటువంటిది చిన్నాభిన్నమైపోయింది. అక్కడ ఇవాళ అభివృద్ధి అనేటువంటిది వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా కేవలం ఉగ్రవాదాన్ని పాముకి పాలు పోసి పెంచినట్లు పోషిస్తున్నారు వాళ్ళు. కేవలం అమెరికా కూడా ఇప్పుడు చివరికి ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ భూభాగంలోనే పట్టుకొని మరి చివరికి శవాన్ని కూడా దొరకకుండా ఆ రకంగా ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ అనేటువంటి దేశం మీద ఏమాత్రం కూడా వేరే దేశాలకి నమ్మకం లేదు. ఉగ్రవాదాన్ని, మతాన్ని, వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని వీటన్నిటిని పెనవేసుకొని పోయి ప్రజలకు అశాంతిని, అభివృద్ధిని ఏమి ఇవ్వకుండా తయారు చేశారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఆరంభం మాత్రమే. మోదీ గారు అన్నట్టు డెఫినెట్గా ఆరంభం మాత్రమే. మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయకుండా ఏదైతే నిన్న త్రివిధ దళాధిపతులు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో కొంతవరకు వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళు చేసేటువంటి టాస్క్లో కానీ కొంత అన్ని రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొంతవరకు వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ద యాక్చువల్ ఫ్యాక్ట్ అనేది వాళ్ళకి తెలుసు. ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ. రాజకీయమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ తగ్గించి వాళ్ళని ఫ్రీగా ఉండటం వల్ల కూడా కొంతవరకు రాజకీయ పార్టీలు ఏవైతే ఇప్పుడు యడ్యూరప్ప గారు చేశారో వైమానిక దాడుల్లో 22 సీట్లు, 22 సీట్లకి 75 సీట్లకి 75 సీట్లకి 75 సీట్లకి అధికారులు చేసే స్టేట్మెంట్లకి దీనికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఇమ్రాన్ ఖాన్ గారే చెప్పారు అక్కడ ఏం జరగలేదని, మా వాళ్ళు సంబంధం లేదంటే నిన్న 21 రాజకీయ పార్టీలు కలిపి చెప్పినాయి ఏమని భారత ప్రభుత్వం దీని మీద వాడద్దు అంటే ఏం చేయాలి ఇప్పుడు? బిగదీసుకుపోయి భయపడిపోయి ఇప్పుడు అంటే పాకిస్తాన్ కోరుకునేది లేకపోతే ప్రపంచం అంతా ఈ రోజున మనం చూస్తున్నప్పుడు ప్రపంచానికి ఏం కనిపించాం మనం? ఏం పట్టించుకోకుండా యుద్ధాన్ని సైనికులకు వదిలేసాం, ఇక్కడ వ్యవహారాలు ఇక్కడ జరుగుతున్నాయి. అందుకని అవార్డుల ఫంక్షన్లు జరుగుతున్నాయి, రాజకీయ పార్టీల సభలు జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేన్ని ఆపలేదు కదా యుద్ధం కోసం. వాళ్ళు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకున్నారు, విమానాశ్రయాలు మూసేసుకున్నారు, భయంతో వణుకుతున్నది వాళ్ళు. మేము మా ప్రజాస్వామ్యం ఎంత క్యాజువల్లో ఉంది చూడండి అనే ధైర్యాన్ని ఇదిగొచ్చు, మా పనులు ఎక్కడా ఆపుకోలేదు అనేటువంటి మా పాలిటిక్స్ చేసుకుంటున్నాం, రైల్వే జోన్ గురించి తిట్టుకుంటున్నాం, ఇన్ని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ మేము ఇది చేసుకుంటున్నాం, మీ సైన్యానికి అది వదిలేసామనే సంకేతాన్ని ప్రపంచానికి ఇస్తే మనం వచ్చి లేదండి ఇందులో సైనికులకి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇప్పుడు వెళ్ళి విమానాన్ని అభినందన కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఏమన్నా మోడీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు కొట్టమంటారని అడుగొస్తారా? సాయి గారు ఇప్పుడు త్రివిధ దళాధిపతులు చేస్తున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి విజయాన్ని కూడా రాజకీయ నాయకులు వాడుకోకూడదు అంటున్నాను నేను. రాజకీయ నాయకులు సైనికులు చేసినటువంటి విజయాన్ని 22 సీట్లు వస్తాయి అనడం అనేది హాస్యాస్పదంగా. పాయింట్ ఒక మాట అడుగుతాను. ఇవాళ ఆరోగ్యశ్రీనో ఫీజు రీఎంబర్స్మెంటో రాజశేఖర రెడ్డి గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు వారసులుగా మాకు ఇవ్వండి అని మీరు అడుగుతున్నారు. అంటే ఇది రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి అందరి ఇంటికి ఆపరేషన్ చేసి వచ్చారా లేకపోతే డాక్టర్లు వాళ్ళందరూ చేసి వచ్చారా? అది మీరు క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు రెండో వాళ్ళు మాత్రం క్లెయిమ్ చేసుకోకూడదు. అంటే క్లెయిమ్ అంటే అది ఎలక్షన్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళేమి బీజేపీ తరపున జెండా ఇచ్చి మీరు వెళ్ళి తగలేసరండి మా ఉగ్రవాద స్థావరాలని చెప్పరు కదా. అలాగే ఎమర్జెన్సీ చేసినటువంటి ఇందిరాగాంధీనే ఓ పక్కన ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ని ఏర్పాటుకు సంబంధించిన యుద్ధం గురించి మాట్లాడతాం. ఆ రోజునే చేసిన సైనికులే. ఇందిరాగాంధీ వెళ్ళి తుపాకులు పెట్టుకుని పేల్చల, కానీ క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాం? ఇందిరాగాంధీకి ఇస్తున్నాం. మీరు అట్లా క్రెడిట్ అడగద్దు, తీసుకోవద్దు. సరే అవన్నీ ఇప్పుడు కాదు లెక్క, ఇప్పుడు మాట్లాడడం తప్పు. దాంట్లో స్వేచ్ఛ లేదు, ఇట్లాంటి ఆ వ్యవహారాల్లో ఇన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్ అవుతుందా?
సాయి గారు, ఇప్పుడు మీరు ఒక మోడరేటర్ గా మీ జాబ్ మీరు చేస్తారు, ఒక సైనికుడిగా ఒక సైనికుడి జాబు ఒక సైనికుడు చేస్తాడు, అంతేగాని మీరు జాతికి ఒక రాజకీయ పార్టీకి ఆపాదించడం అనేది అది హాస్యాస్పదం అవుతుంది. జాతి మొత్తం అది కాదు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జాతి కోసం చేశారా లేకపోతే మీ పార్టీ కోసం చేశారా? పార్టీ కోసంగా, ప్రజల కోసమే. అదే కదా, ఇప్పుడు ఇది కూడా ప్రజల కోసం కాకపోతే మోడీ కోసం యడ్యూరప్ప కోసం చేసుకుంటారా? ఇప్పుడు ఇంకో విషయం ఉందండి. పుల్వామాలో దాడి జరిగినప్పుడు ప్రభుత్వ ఫెయిల్యూర్ అని ప్రతిపక్షాలు విమర్శించినాయి. అక్కడ వాస్తవంగా జరిగింది. నేను ఇంకో ఛానల్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు సైనికులు చెప్పారు, లోకల్ పోలీస్ నిన్న మనకు కూడా ఒక లోకల్ పోలీసు అవినీతితో కానీ ఇంకే కారణం కానీ కొల్లుడయ్యారు ఆ టెర్రరిస్ట్ తోటి, సూసైడ్ బాంబర్ తోటి. లోకల్ పోలీస్ ఫెయిల్యూర్. అక్కడనే ఆ లోకల్ పోలీసు తప్పును కేంద్ర ప్రభుత్వానికి 3 నెలలు దుద్దపోయారు. సమర్థ నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్కు బుద్ధి చెప్పి ఒక 300 మంది టెర్రరిస్టులు ఏరివేసే నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎయిర్ ఫోర్సే. కానీ నిర్ణయం తీసుకొని డైరెక్షన్ రాజకీయ నాయకత్వం. అక్కడ రాజకీయ నాయకత్వాన్ని ఒక్క మాట అనరు, మెచ్చుకోరు ఏది నిర్ణయం తీసుకున్నప్పుడు. అదే వాజ్పేయి గారు బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు ఇందిరాగాంధీ మెచ్చుకున్నాడు, దుర్గామాతతో పోల్చాడు. అది మనం ఒక దేశానికి నాయకత్వం వహించిన నాయకుడు కానీ నాయకురాలుగా చేస్తున్నప్పుడు ఆ నాయకుడు వెంట నిలవాలి. ఇది జనసంఘ్ కానీ బీజేపీ కానీ చేస్తుంది. కానీ మన దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు ఇక్కడ రాజకీయంగా ఆలోచిస్తున్నాయి, రాజకీయంగా విమర్శ. ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ను చంద్రబాబు చెప్పడం నీచం, మహానీచం. ఇట్లా ఉండకూడదు. నేను యడ్యూరప్ప స్టేట్మెంట్ సమర్థించడం కానీ ఇది చేయట్లేదు. ఈ పరిస్థితుల్లో దేశం ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. స్పష్టంగా బీజేపీ భావిస్తుందని చెప్తున్నాను. రైట్. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి దౌత్య విజయానికి సంబంధించినంత వరకు చూసుకుంటే అమెరికా చైనాలు నిన్న పాకిస్తాన్ చేసినటువంటి ఉల్లంఘన ఏదైతే భారతదేశంలోకి చొరబడటం ఆ అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టింది చైనా కూడా. దాంతోపాటు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు సాధించేందుకు అమెరికా తెరచాటు దౌత్యం నడిపింది. తమ ప్రయత్నాలు ఫలించాయని శుభవార్త, అంటే అభినందన్ విడుదల సంబంధించినటువంటి శుభవార్త వినబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత ఉద్రిక్తతలు సడలిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ప్రకటన తర్వాత భారత త్రివిధ దళాధిపతులు 2 గంటల పాటు విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు ముందు. తర్వాత జెనీవా ఒప్పందానికి లోబడి మాత్రమే విడుదల చేస్తోంది, ఇదేమీ సుహృద్భావ సంకేతం కాదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ విమానాల గగనతల ఉల్లంఘన వెనక పెద్ద కుట్ర ఉందని ఉదంపూర్లోని నార్థరన్ ఆర్మీ కేంద్ర కార్యాలయానికి వైష్ణోదేవి ఆలయానికి దగ్గరగా పాక్ యుద్ధ విమానాలు వచ్చాయని చెప్పారు. మొత్తం మీద భారత్ దౌత్యపరమైన సైనికపరమైన ఒత్తిడితోనే అభినందన్ని విడిపించుకుంటోంది అన్నటువంటిది ప్రపంచానికి స్పష్టంగా కనబడింది అన్నటువంటిది ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం. ఇక్కడ ప్రస్తుతం మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పూరి శ్రీనివాస్ ఫోన్ లైన్లో చెప్తున్నారు. శ్రీనివాస్ గారు, రైట్, ఫోన్ లైన్ కట్టేది మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసి మాటికి ఎల్ఓసి ఏదైతే చొరబాటు నిబంధనలు ఏవైతే ఉల్లంఘిస్తూ మాటికి చొరబాట్లను ప్రోత్సహిస్తూ అది ఉగ్రవాదం పేరు మీద ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం డెఫినెట్గా నిరోధించాల్సిన అవసరం లేదు. యుద్ధమైనా కానీ ముందు మనల్ని మనం రక్షించుకోవడం ముఖ్యం. వాళ్ళు శాంతి సందేశాన్ని ఇస్తూనే ఒక పక్కన చొరబాట్లని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ జాతిని మనం ఏమాత్రం కూడా స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు అభినందన్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసింది చాలా అభినందనీయం. కానీ ఇక్కడ మనం యుద్ధాన్ని ప్రోత్సహించడం కాదు, కానీ మనల్ని మనం రక్షించుకోవాలని తప్పనిసరిగా యుద్ధాన్ని ప్రేరేపించే రకంగా కాకుండా దౌత్యపరంగా ప్లస్ వాళ్ళని కట్టడి చేసే రకంగా మనం ముందుకెళ్ళడం మంచిది. ఇంకొక విషయం అండి, మన దేశ రాజకీయాల్లో జరుగుతున్న దుష్ప్రచారంతో బీజేపీ విషయంలో మోడీ విషయంలో ఒక యాంటీ టు సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అనే భావన ఉంది. కానీ బయట రిజల్ట్ చూస్తే దానికి వ్యతిరేకంగా ఉంది. ఈజ్ నాట్ యాంటీ టు ఎనీబడి. సౌదీ అరేబియా మంచి ఫ్రెండ్, యుఏఈ మనకు మంచి ఫ్రెండ్. సౌదీ అరేబియానే దౌత్యం చేసింది సౌదీ అరేబియా. ఈరాన్ మనకు ఫ్రెండ్, ఆఫ్ఘనిస్తాన్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇంకొక ముఖ్య విషయం చెప్తాను, చరిత్రలో జరిగింది. 1968లో ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అయితే స్టార్ట్ కాకముందు మొరాకో క్యాపిటల్ రబ్బాత్లో మీటింగ్ పెట్టారు. ఆ ఇస్లామిక్ దేశాలను పిలిచారు, మనల్ని పిలవలే. మన ఇస్లామిక్ దేశం పిలవకున్న ఇందిరాగాంధీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అప్పటి క్యాబినెట్ మినిస్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను తర్వాత రాష్ట్రపతి ఆయన పంపింది డెలిగేట్గా, ఇండియన్ డెలిగేట్గా ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఒక ఫౌండేషన్ కోసం ఏర్పడిన మీటింగ్ పంపిస్తే ఆ మొరాకో వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచే వాపసు పంపించారు. ఇండియా ఈజ్ నాట్ ఏ ఇస్లామిక్ కంట్రీ,
ఇట్ మే బి ఎ సెక్యులర్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ హిందూ మెజారిటీ కంట్రీ, వీ డోంట్ పర్మిట్ ఇండియా ఇంటూ దిస్ అవర్ మీటింగ్ అని మన ఎయిర్పోర్ట్ నుంచే వాపస్ పంపిస్తే మదర్ ఇండియా అని మ్యాగజైన్ ఉండే, అందులో కార్టూన్ వేసాడు. అక్కడ ఒక షేక్ తంతుంటే ఇక్కడ వచ్చి పట్టడం మనం ఇస్తాను అంత ఓటు బ్యాంకులో తగ్గించేసింది. అదే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఇప్పుడు మన మోడీ యొక్క మంచి రిలేషన్ తోటి మనల్ని ఇన్వైట్ చేసి ఇప్పుడు సుష్మా స్వరాజ్ మన దేశాన్ని ఇన్వైట్ చేసిండ్రు. దాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ లో వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ఓఎస్సీకి, మీరు ఇండియాని ఇన్వైట్ చేస్తే మేము పాకిస్తాన్ మేము ఉండమని. సో ఇది మనం మోడీ నాయకత్వం యొక్క ఆ బ్రాడ్ మైండెడ్నెస్, అది అన్ని వర్గాలను సమంగా చూస్తారట. కానీ మన దేశంలో నీచ ఓటు బ్యాంక్ రాజకీయాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కొంత మీడియా కూడా ఆ దుష్ప్రచారంలో విషం జిమ్ముతున్నాయి మోడీ గారి మీద, బీజేపీ మీద. జెనీవా ఒప్పందం ప్రకారం ఏదైతే యుద్ధ సైనికుల్ని హింసించేటువంటి హక్కు ఏ దేశానికి ఉండదు, దాని ప్రకారం కూడా వాళ్ళు ఆలోచించున్నారు. అంటే మొత్తం కూడా మనం మోడీ గారికి రాజకీయంగా ఒక నాయకుడికి మనం క్రెడిబిలిటీ కాదు, ఇది చేసినటువంటి దాన్ని ఆపాదించడం అనే కాకుండా జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ సైనికుల్ని హింసించకూడదు, వాళ్ళ దేశానికి వాళ్ళని అప్పగించాలి, లేకపోతే వాళ్ళు అంతర్జాతీయంగా దోషులుగా మిగిలిపోతారు. ఇదొక అంశం. మరి మోదీ గారు పూర్తిగా సమస్యను జమ్మూ కాశ్మీర్ మీద ఎంత సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి రగులుతుంది, రావణ కాష్టం లాగా రగులుతుంది. ఇది పూర్తిగా సమస్యని పరిష్కరించాలి అనుకుంటే పరిష్కరించవచ్చు. ప్రధానమంత్రిగా ఆయన నేను చెప్పట్లేదు ఇది పూర్తి విజయం కాదు, అది పూర్తిగా దాన్ని రూపుమాపినప్పుడు అది పూర్తి విజయం అని మనం చేయొచ్చు. ఇప్పుడు జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలు విడుదల చేయాలి అని ఉంటుంది. సేమ్ టైం మరి పాకిస్తాన్ నిన్నటిదాకా ఎందుకు ఆగింది, ఆ ఒప్పందం ఎందుకు అమలు చేయలేదు? నిన్న కూడా ఏమని బ్లాక్మెయిల్ చేసింది భారతదేశాన్ని, మీరు మాకు ఇక్కడతో ఉద్రిక్తతలు సడలుతాయి అని అంగీకరిస్తే వదిలిపెడతామంది. మేము ఎలాంటి షరతుకి ఒప్పుకోం, నువ్వు విడిచిపెట్టడం నీ బాధ్యత. ఇంకోటి జెనీవా ఒప్పందానికి ఒక రూల్ ఉంది ఏంటంటే, యుద్ధంలో అయితే ఇప్పుడు మనం యుద్ధం చేయాల, మనం చేసింది నాన్ మిలిటరీ స్ట్రైక్. నాన్ మిలిటరీ స్ట్రైక్ అంటే యుద్ధం కాదు, వాడు మన దేశంలోకి రావడాన్ని యుద్ధం అంటాం, వాడు మన దేశంలోకి రావడాన్ని, దాన్ని యుద్ధంగా చూపించాం మనం. నిన్న మనం వెళ్ళింది యుద్ధంగా చూపెడితే కనుక యుద్ధానికి మనం ముందుకెళ్ళినట్టు. వాడు ముందుకు వచ్చాడు కాబట్టి మనం వెళ్ళలేదు, మనం బార్డర్ దాటాం, ఇంటర్నేషనల్ బార్డర్ దాటాం. కానీ నాన్ మిలిటరీ స్ట్రైక్ కాబట్టి కేవలం అక్కడికి ఉగ్రవాద శిబిరాన్ని మాత్రం పెట్టాం. ఆ పక్కన ఉన్నటువంటి రెండు వైపులా కూడా పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు ఉన్న వాటిని ఏం చేయాలి. కాబట్టి ప్రపంచం మన వైపు చూసింది. జెనీవా ఒప్పందం ప్రకారం అనేది యుద్ధ ఖైదీలకు మాత్రం. ఇప్పుడు యుద్ధం అనౌన్స్ చేసుకోవాలి, మనం అనౌన్స్ చేయాలి, పాకిస్తాన్ అనౌన్స్ చేయాలి. కానీ ఆ కారణాన్ని చూపెట్టి మనం అడిగి తెచ్చుకున్నాం. యుద్ధం అయితే కనుక యుద్ధ ఖైదీని ఇవ్వాలి. ఇంకోటి, గతంలో బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో 90,000 మంది పాకిస్తాన్ ఖైదీలు మనం వదిలిపెట్టాం, 64 మంది భారత ఖైదీలు ఈ రోజు వరకు రాలేదు. మనం తర్వాత అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా కూడా డిప్లొమసీ మరి అప్పుడేమైంది, ఇందిరాగాంధీ అందరూ ఉన్నప్పుడు కూడా అది ఎత్తుగడ అనేటువంటిది. ఇప్పుడు నచికేతను విడుదల చేసినప్పుడు వాళ్ళు సేమ్ ప్రాబ్లం, కార్గిల్ వార్ కాబట్టినే విడుదల చేశారు. ఇక్కడ వార్ డిక్లేర్ చేయకుండా విడుదల చేయడం అన్నటువంటిది ఏమంటారు? అవునండి, ఈ పాకిస్తాన్ చెప్పే దాంట్లో ఎప్పుడైనా పైకి ఒకటి ఉంటుంది, లోపల అసలు కారణాలు వేరే ఉంటాయి. వాళ్ళు అసలైన కారణాలు ఎన్నడూ చెప్పరు. ఈవెన్ పాకిస్తాన్ మిలిటరీ కూడా అనౌన్స్ చేసిందంటే, మేము ఇమ్రాన్ ఖాన్కు ఫ్రీ హ్యాండ్, ప్రధానమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, ఏ నిర్ణయం తీసుకోవచ్చు అభినందన్ విడుదల విషయంలో. కారణం ఒత్తిడే. ఇవన్నీ తర్వాత ఒత్తిడే కాకుండా మన షిప్స్, వార్ షిప్స్ అరేబియన్ సీలకు ఎంటర్ అయ్యి కరాచీ పోర్టు టార్గెట్గా పెట్టినాయి. ఇటు ఇస్లామాబాదు, లాహోర్ను కూడా పెట్టి మిసైల్స్ సిద్ధంగా పెట్టినాం. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇస్తున్నాం. అంటే వార్కు వీఆర్ రెడీ. మీరు మీ తప్పిదాన్ని సర్దించకపోతే వాళ్ళు దుస్సాహసం చేశారండి. F-16 యుద్ధ విమానంతో అమ్రామ్ అది మిసైల్ క్షిపణి ఏంటంటే అది టెర్రరిస్టులకు వ్యతిరేకంగా వాడడం కోసం అమెరికా సప్లై చేసింది, ఆఫ్ఘనిస్తాన్ కోసం ఇచ్చింది అది. కానీ మన దేశం మీద వాడడానికి లేదు అనుమతి. దాన్ని దుస్సాహసం చేసింది. దాదాపు 15-16 విమానాలతోని మన మిలిటరీ స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ అభినందన్ లాంటి మన యోధాలు దాని ఏంటంటే ఆ విమానాలను తిప్పికొట్టి F-16 విమానాన్ని MiG-21 కూలగొట్టడం జరిగింది. అది పెద్ద అచీవ్మెంట్. ఎంత డెడికేషన్ ఉంటే, ఎంత డేర్ ఉంటే ఆ పని చేయాలి. సో దానివల్ల అవి అప్పుడు వెనుకపోయినాయి. చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం రేపు దీన్ని హైలైట్ అయితే మేము కూడా ఎవరు చేసాం మంచి అని చెప్పుకోవడం కోసం ఇప్పుడు అభినందన్ను కండిషన్ పెట్టే ప్రయత్నం చేసి సాధ్యం కానప్పుడు, మన ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు అన్కండిషన్గా రిలీజ్ చేస్తున్నారు. రైట్, ఇది ప్రధానమైనటువంటి అంశం. ఒకటి, భారతదేశం దౌత్యపరంగా విజయం సాధించింది, విదేశాంగ విధానంలో ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అదే సందర్భంలో
ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేశారన్నటువంటి విషయాన్ని పాకిస్తానే అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రపంచ దేశాలు కూడా అందుకే మొట్టమొదటిసారి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇంక్లూడింగ్ పాకిస్తాన్ని సమర్థించేటువంటి చైనాతో సహా భారత్కి మద్దతు ప్రకటించడంతో పాటుగా పాకిస్తాన్ని ఉద్రిక్తతలు సృష్టించొద్దని హెచ్చరించడంతో పాటుగా వెనక్కి తగ్గేలా చేసినాయి. ఇది భారతదేశం మొట్టమొదటిసారి అన్ని రంగాల్లో విజయం సాధించినటువంటి పరిణామం. గతంలో వాజ్పేయి హయాంలో కూడా కార్గిల్ వార్ సందర్భంలో మనల్ని అవతలకి పోనీయకుండా ఆపడంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సమర్థంగా అడ్డుకున్నారు మనల్ని. అట్లాగే కాందహార్ ఇన్సిడెంట్ సందర్భంలో కూడా విమానం హైజాక్ చేసినటువంటి సందర్భంలో కూడా అంతర్జాతీయ సమాజం మనకి పెద్దగా అండగా నిలవకపోవడం వల్ల ఉగ్రవాదులను వదిలిపెడితే ఆ వదిలిపెట్టినటువంటి ఉగ్రవాది మసూద్ అజారే ఈ రోజున ఇన్ని పేలుళ్ళకి కారణం, ఈ దేశంలో హింసకి కారణం, ఈ దేశంలో ఇంతమంది ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించడానికి కారణమయ్యారు. ఆనాడు మీడియా ఇదే విధమైనటువంటి వ్యవహారాలు చేసింది. ఎవరో ఒకళ్ళ పట్ల సింపతి క్రియేట్ చేస్తూ అదే సందర్భంలో ఉగ్రవాదుల్ని విడిచిపెట్టడానికి తగినటువంటి ఒత్తిడి చేసుకొచ్చింది. ఆనాటి బాధ్యతారహితమైనటువంటి వార్తా ప్రసారాల పుణ్యమాని వదిలిపెట్టబడినటువంటి ఉగ్రవాదులు ఈ భారతదేశానికి దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నటువంటి దారుణానికి కారణమైంది. అందుకనే పౌర సమాజం కానీ మాధ్యమాలు కానీ బాధ్యత మరిస్తే అది సమాజానికి భావితరాలకి శాపం అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఆనాడు జరిగినటువంటి సంఘటనకి ఈనాటి వరకు భారతదేశం మూల్యం చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి పౌర సమాజంలో ఉండేటువంటి భిన్న స్వరాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అది ప్రజాస్వామ్యంలో సహజం. బట్ ఫస్ట్ టైం ప్రపంచం మొత్తం భారత్ తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలకి అంతర్జాతీయ సరిహద్దుని సైతం దాటి వెళ్ళినటువంటి భారత్కి అండగా నిలబడటం అన్నటువంటిది మొట్టమొదటిసారి జరిగినటువంటి పరిణామం అని చెప్పొచ్చు. 1971 తర్వాత మొట్టమొదటిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి వెళ్ళి బాలాకోట్ మీద దాడి చేస్తే ప్రపంచం దాన్ని తప్పుబట్టడం కాకుండా భారత్ చేసిన చర్యను సమర్థించడం అన్నటువంటిది ఈ దఫా సాధించినటువంటి ఒక గొప్ప విజయం. మరొక అంశం, ప్రధానమంత్రి ఈవేళ విశాఖలో టూర్ చేయబోతున్నారు. ఆ విశాఖ టూర్ సందర్భంగా నల్ల బూరలతో నల్ల జెండాలతో నిరసన తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి ముందుగా వేల్పూరి శ్రీనివాస్ గారు ఏమంటారు? హలో శ్రీనివాస్ గారు, ప్రధాని పర్యటనని అడ్డుకోవడానికి కారణం ఏంటి? మన విశాఖపట్నం ఉంది. చెప్పండి. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇచ్చామని చెప్పారు కానీ వాస్తవానికి మనకు రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల ఇన్కమ్ ఏమో ఒడిశాకి ఇచ్చారు. కేవలం రైల్వే జోన్ అని పేరు మాత్రం మనకి ఇచ్చారు ఏపీకి. కేవలం దీంట్లో కూడా మోడీ ఏపీ పట్ల చూపించిన వివక్ష చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాల్టేర్ డివిజన్ అనేది ఒక 125 years నుంచి ఉన్న డివిజన్. ఆ డివిజన్ నే కంప్లీట్ గా క్లోజ్ చేయడం అనేది ఇండియన్ హిస్టరీలోనే ఇది రికార్డ్ అన్నమాట. అంటే ఇలాంటి అన్యాయం ఎవరో కూడా చేయలేదు. మోడీ మొదటి నుంచి కూడా మనం వ్యతిరేకమని చెప్తున్నాము. దీంట్లో కూడా ఇంకా ఆయన వైఖరి ఇంకా ఆయన మార్చుకున్నట్లేదు ఏపీ విషయంలో. అన్ని రకాలుగా కూడా ఈ జోన్ ఇవ్వటం వల్ల లాభం అనేది లేకుండా జరుగుతుంది. ఎందుకంటే ఒక జోన్ ఇచ్చినప్పుడు దానికి రావాల్సినటువంటి వేల కోట్ల ఒక వేరే రాష్ట్రానికి ఇచ్చి కేవలం జోన్ పేరు మాత్రం మీకు ఇచ్చారనేది ఏ రాష్ట్రం కూడా కరెక్ట్ కాదనేది మన ఉద్దేశం. ఒక్క మాట అండి, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు చెప్తున్నది ఆదాయం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్కి ఇస్తే అంటున్నారు కదా, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రాయగఢ అనేది ఒక కొత్త డివిజన్ ఒకటి ఏర్పాటు చేసి ఉన్న డివిజన్ నేను అడిగేది అదేనండి. అంటే ఒక్క మాట శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నేను అడిగేది రాయగఢ నుండి వచ్చే ఆదాయం మనకి రాదు అంటారు, అంతేనా? అవును, రైట్. మీరేమంటారు సుజాత గారు? చంద్రబాబు నాయుడు 27 ఫిబ్రవరి మార్నింగ్ డిక్లేర్ చేశారండి పీయూష్ గోయల్ గారు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని. సో అది చెప్పగానే మరి టీడీపీలో ఉత్సాహం పెరిగింది. మరి మేము లేఖ రాసాం, మేము దాన్నే మార్చుకోవట్లేదు. ఇప్పుడు మేము దాన్నే మార్చుకోవట్లేదు. కానీ టీడీపీ పార్టీ వెంటనే ఉత్సాహంగా సంబరాలు చేసుకొని ఆ తర్వాత వెంటనే లేదు మాకేం లాభం లేదు వెంటనే 1 గంట 2 గంటల్లో ఏమీ లాభం లేదు, మాకేం రావట్లేదు మా జేబులోకి అని చెప్పేస్తుంది. అసలు ఎవరి జేబులోకి రావాలి? ఇది రైల్వే జోను ఎవరు రాష్ట్రాల పరిధిలో ఉందా, కేంద్రం పరిధిలో ఉందా? రాష్ట్రాలు మీరు ఒరిస్సాలో ఉన్నటువంటి వాల్తేరు అది ఎట్లా వస్తుంది? దానివల్ల ఆదాయం ఎలా ఆశిస్తున్నారు? ఇక్కడ దానివల్ల ఆదాయం వచ్చేటువంటి స్కోప్ లేదు. ఇక్కడ
విశాఖ రైల్వే జోన్ కావాలన్నారు. దాన్ని ఏం చేశారు, వాల్తేరుని 2 భాగాలుగా విభజించి ఒకవైపు మనకి ఇచ్చి ఒకవైపు వేరే కేఆర్ డివిజన్ వైపు పంపించారు, లైన్ వైపు పంపించారు. ఇక్కడ ఆదాయం ఎక్కడొస్తుంది, ఉద్యోగాల్లో కోతలు అన్నారు. రైల్వే డిపార్ట్మెంట్ లో సంబంధించిన ఉద్యోగాలు అది కేంద్రం పరిధిలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంతవరకు నష్టం మీరు అవన్నీ చెప్పాలి. విధి విధానాలు ఏది ఖరారు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముందు లేఖలా రాశారు. మేము లేఖ రాయడం వల్లే వెంటనే ఇచ్చేసారని మీరే అన్నారు. లేఖ ఎలా రాశారు మీరు? విధి విధానాలు సరే రాష్ట్రానికి నష్టం వస్తుంది అనుకుంటున్నారు మీరు, అది ముందు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏది విధి విధానాలు ఖరారు చేయకుండా లేఖ ఏ విధంగా రాశారు? లేఖ రాశారని వెంటనే తెల్లారేపాటికి వాళ్ళు ఎలా ఇస్తారు? మీరు అవగాహనతోటి మీరు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ పోతే అది చూస్తున్నారు ప్రజలు. ఈ రోజు ఏ రకంగా నష్టమని మీరు అంటారో చెప్పండి. అవగాహనతోటి చేశారు వీళ్ళు. కేవలం మోదీ గారు వస్తున్నటువంటి ఒక్కరోజు ముందు ప్రకటించాల్సిన అవసరం ఏంటి? 4 సంవత్సరాల 10 నెలలు ఖాళీగా ఉండి విశాఖ రైల్వే జోన్ విభజన చట్టంలో పెట్టి ఇవ్వకుండా వైబిలిటీ లేదని చెప్పి చెప్తారు. వాట్ ఈస్ దట్ వైబిలిటీ? ఒరిస్సాలో ఉన్నటువంటి డివిజన్ ని విడగొట్టడం వల్ల ఒరిస్సా నష్టపోతుంది అనేటువంటి అంశాన్ని బీజేపీ తీసుకోవడం వల్ల ఇన్నాళ్ళు ఇవ్వలేకపోయింది. ఇవాళ వాళ్ళు 2 భాగాలుగా విభజిస్తూ ఒక భాగాన్ని ఆంధ్రప్రదేశ్కి ఒక భాగాన్ని ఒరిస్సాకి ఇవ్వడం వల్ల నష్టపోవట్లేదు అనేటువంటి దాని మీద తీసుకున్నటువంటి స్టాండ్ గా కనిపిస్తుంది ఇది. కానీ నష్టపోవట్లేదు, అలాగే లాభం కూడా లేదు. కాకపోతే మనకు ఒక డివిజన్ కావాలి కాబట్టి ఇచ్చారు. వీళ్ళు అన్నటువంటి అంశం ఏంటంటే 7,500 కోట్లు మనకి నష్టం అని చెప్పి అంటున్నారు. ఎక్కడి నుంచి ఆదాయం? అది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయమా లేదా రైల్వే శాఖకి రావాల్సిన ఆదాయమా? రైల్వే శాఖకి రావాల్సిన ఆదాయం అయితే మనం ఏడవాల్సిన పని ఏంటి? మీరు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాలి. మీరు ఆ విధి విధానాలు ఖరారు చేసి విశాఖ రైల్వే జోన్ అనేది ముందు పెట్టవలసి ఉంది కేంద్రంకి. మరి మీ 40 ఏళ్ల అనుభవం ఎటుపోయింది? అప్పుడు విధానాలు ఏ అంశం మీద లేవనెత్తలేనటువంటి అసమర్థ స్థితిలో ఉన్నటువంటి నాయకత్వం ఇవాళ ఏ రకంగా మీరు గగ్గోలు పెడతారు? నల్లబొర్లు రోజుకొక రంగు మారుస్తున్నట్టు, ఒకరోజు పచ్చ చొక్కా, ఒకరోజు నల్ల చొక్కా, ఒకరోజు కాంగ్రెస్ చొక్కా వేసుకుంటున్నట్టు మీ విధి విధానాలు రోజుకొక యూటర్న్ తీసుకుంటున్నాయి. వేల్పూరి గారు ఏమంటారు? హలో వేల్పూరి గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ అడుగుతున్నటువంటిది చంద్రబాబు గారి లేఖలో ఇదిగో మాకు రాయగడ కూడా మాకు ఇచ్చేయండి అని ఎందుకు రాయలేదు? రెండవది పక్క రాష్ట్రపు ప్రాంతాన్ని మనకిస్తారా? ఇంకొకటి ఇక్కడ ఒక మాట వినండి. ఇక్కడ నిన్నటి పత్రికల్లోనే చూస్తే దక్షిణ మధ్య రైల్వే విభజన వల్ల హైదరాబాదు ఈ పార్ట్ అంతా యువతలకు వచ్చేయడం వల్ల 5,000 కోట్లు సౌత్ సెంట్రల్ రైల్వేకి నష్టం అన్నారు. మరి ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు నష్టమైతే అది 5,000 కోట్లు అక్కడ మనకి లాభం అవ్వాలి. సో ఇది ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి దానికి. అట్లాగే 500 కోట్లు వస్తుందని మీరే చెప్పారు ప్రయాణికుల ఆదాయం. ఇంకొకటి మనకి విశాఖ పోర్ట్ ఉంది, కాకినాడ పోర్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకుండా ఒరిస్సా డబ్బులు యువతల జోన్కి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? అది అడిగితే అది రాజకీయాల కోసం మీరు తెచ్చే 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత కాదా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్ట్ ఏమన్నా అటు కలిపారా? వైజాగ్ కానీ, కాకినాడ కానీ, లేకపోతే నెల్లూరు కానీ ఏ కోణంలో దీన్ని రాజకీయ వివాదం చేస్తున్నారు? నిన్నటిదాకా జోన్ కావాలని అడిగినప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కలపమన్నారు మీరు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి రాయగడ ఎందుకు మాకు ఇవ్వలేదు అంటున్నారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలు? సార్ ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కొంత పార్ట్ ఆఫ్ తమిళనాడు అంటే 5 రాష్ట్రాలు సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే అంటే ఒక రాష్ట్రం సరిహద్దు వరకు కాదు ఇది. నేనేమన్నా వాల్తేరు ఏర్పడి 125 years అవుతుంది. ఆ జోన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇంపార్టెంట్ గా వచ్చేటువంటి ఇంతమంతనేమో వాంటెడ్ పక్క అదేనండి నేను అనేది. ఇక్కడ ఒక మాట శ్రీనివాస్ గారు ఇక్కడ అడిగేది అదే. ఆ డబ్బులు చంద్రబాబు గారికో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేయడానికో ఇయ్యరు. ఆ డబ్బులు రైల్వేకి సంబంధించి మొత్తం ఒకటిగానే ఉంటుంది తప్పించి ఈ ఊరికి సపరేట్ ఈ ఊరికి సపరేట్. హెడ్ క్వార్టర్ వస్తే మనకు ఉద్యోగ అవకాశాలు రావాలి, అట్లాగే మన దగ్గర ఆర్పిఎఫ్ ఇట్లాంటి కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి. అంతేగాని డబ్బుల గురించి ఒక బేరం పెట్టి మళ్ళీ ఆ రాష్ట్రపు సొమ్ములు మాకు ఇవ్వండి. ఇప్పుడు మరి ఆ తెలంగాణ అది కాదు, ఇప్పుడు తెలంగాణలో గొడవ పెట్టాలా? మా దగ్గర నుంచి 5,000 కోట్లు కోల్పోయామని చెప్పేసి అసలు అది ప్రజలకేంటి సంబంధం? 20,000 మంది ఎంప్లాయీస్ కూడా
వైజాగ్ లో 20,000 ఎంప్లాయీస్ ను కూడా వాళ్ళకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు? ఎవరు షిఫ్ట్ చేస్తారు? ఎందుకే దుష్ప్రచారం? వైజాగ్ లో డివిజన్ ఎత్తేసిన తర్వాత వైజాగ్ బేస్ పోయింది. అది కాదు, ఒక్క నిమిషం ఇక్కడే పచ్చి మోసం కాదా? ఇదే పచ్చి మోసం కాదా? సౌత్ హెడ్ క్వార్టరే పెడుతుంటే డివిజన్ వాళ్ళని ఎందుకు షిఫ్ట్ చేస్తారండి? వైజాగ్ డివిజన్ హెడ్ క్వార్టరే పెడుతుంటే వైజాగ్ లో డివిజన్ వాళ్ళని అసలు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా విజయవాడ నుంచే రన్ అవుతుంది. ఏది వైజాగ్ వార్తలకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ లేని పరిస్థితి అవుతుంది. అంటే మన వైజాగ్ విశాఖ రైల్వే జోన్ అని ప్రకటిస్తే విజయవాడలో నడిపేది ఏంటండి? అసలు ఏ రకంగా నష్టమో ఆయన చెప్పమనండి శ్రీనివాస్ గారు. అసలు మీకు శ్రీనివాస్ గారు అసలు ఏ రకంగా నష్టం అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ముందు మీరు నల్ల చొక్కాలు నల్ల బోర్లకి కారణం ఏంటి చెప్పండి. ఆ డివిజన్ మీరు టోటల్ గా మీరు క్లోజ్ చేయడం అనేది అది సామాన్య విషయం కాదు. వైజాగ్ డివిజన్ క్లోజ్ చేసి అది విజయవాడలో పెట్టారు. ఒక్క నిమిషం వినండి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వినండి. ఆ కోరికలు మీరు శ్రీనివాస్ గారు బాగా చేసి మసిపూసి మారేడు కానీ చేసినట్టుగా విశాఖపట్నం పిక్చర్ లేకుండా చేశారు వాళ్ళు. ఒక్క నిమిషం వినండి. వాల్తేరు డివిజన్ ను సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి తీసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న రైల్వే జోన్ కలిపినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండా లేదా? అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ కూడా డివిజన్ క్లోజ్ చేసి జోన్ ఇచ్చినటువంటి డివిజన్ ను కంప్లీట్ క్లోజ్ చేశారు. ఆ చేసినందువల్ల అన్ని రకాలుగా ఇప్పుడు ఉద్యోగులనే కాదు, ఇన్కమ్ అనే కాదు, అన్ని రకాలుగా కూడా లాస్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఎలా లాస్ అవుతుంది మీకు అంటే ఎప్పుడైతే మీకు ఒక జోన్ ఒక ఎక్స్పోర్టర్స్ వచ్చిందో ఆ ఎక్స్పోర్టర్స్ తో మీరు క్లోజ్ చేస్తారు. డివిజన్ ఇంకో విషయం అడుగుతున్నాండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ జోన్ లో ఉంది. మీకు విజయవాడ కేంద్రంగా జోన్ ఇచ్చి వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ దాంట్లో ఉంటే మీకు ఓకేనా? డివిజన్ డివైడ్ చేయాలంటున్నారు మీరు. విజయవాడ జోన్ అంటే విశాఖపట్నం జోన్ అనేది మీరు డివిజన్ డివైడ్ చేయడానికి అభ్యంతరం అయితే అదే వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ లో ఉన్న జోన్ లో ఉంటే మీకు ఓకేనా? మొదటి నుంచి మనం చేస్తామని చెప్పి విశాఖ జోన్ ఇస్తామని చెప్పి డివిజన్ ఎత్తేయడం అంటే మోడీ గారు చెప్పినట్టుగా సల్లీలు బతికించి శ్రీనివాస్ గారు పడికట్టు పదజాలం వద్దు కానీ సూటిగా ఇక్కడ పడికట్టు పదజాలాలు బాగుంటాయి. ఒక్క మాట శ్రీనివాస్ గారు, పడికట్టు పదజాలం చాలా బాగుంటది, ఆకర్షణీయమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయడానికి బాగుంటది. నేను అడిగే పాయింట్, సూటిగా అడిగే పాయింట్, ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలు కాకుండా ఇప్పుడు అదే నిజమే. ఒక్క మాట వినండి. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలో నుంచి కొంత పార్టు అంటే విజయవాడ డివిజను, గుంతకల్లు డివిజను, గుంటూరు డివిజను ఇవి దక్షిణ మధ్య రైల్వేలోనే. దక్షిణ మధ్య రైల్వే హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో ఉంది. దక్షిణ మధ్య రైల్వే హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి 3 డివిజన్లు తీయడం వలన దక్షిణ మధ్య రైల్వే ఆదాయం 5,000 కోట్లు నష్టపోయింది. అంటే ఈ 5,000 కోట్ల రూపాయల నష్టము ఆంధ్రప్రదేశ్ కి లాభమా కాదా? నెంబర్ 1. ఒక్క మాట వినండి ఒక్క మాట శ్రీనివాస్ గారు వినండి. ఉపన్యాసంతో డైవర్ట్ చేసి ప్రజల్ని మోసం చెయ్యొద్దు, ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దు. నేను సూటిగా అడుగుతున్న పాయింట్ ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు దక్షిణ మధ్య రైల్వేకి నష్టమని మీరు అభిమానించేటువంటి ఈనాడు పత్రికలో నిన్న తెలంగాణ జనరల్ ఎడిషన్ లో వచ్చిన వార్త. 5,000 కోట్ల రూపాయలు దక్షిణ మధ్య రైల్వేకి నష్టం అంటే అది 5,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి లాభం అయినప్పుడు మరి నష్టమని ఏ కోణంలో చెప్తున్నారు? నెంబర్ 1. రెండవది, రాయగడ్డ అనేటువంటి ప్రాంతం ఒరిస్సాలో ఉంది, వాళ్ళ ఆదాయం కూడా మాకివ్వండి అని అడిగితే ఒప్పుకుంటారా? మన విశాఖ ఆదాయం కానీ, మన కాకినాడ ఆదాయం కానీ, విజయవాడ ఆదాయం కానీ, గుంతకల్ ఆదాయం కానీ, గుంటూరు ఆదాయం కానీ ఏదన్నా పోని పక్క రాష్ట్రానికి ఇస్తున్నారా?
ఇది మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటిదంతా ఒక డివిజన్ కింద తీసుకొస్తే అట్టాగాదు పక్కన ఉన్నటువంటిది కూడా మాకు కలపండి అని అడగటం అనేటువంటిది పక్క రాష్ట్రాలతో గొడవలు క్రియేట్ చేయడం ద్వారా ఉద్రిక్తతలు సృష్టించి కావాలని రాజకీయం చేయడం కాదా? సాయి గారు ఇంకొక విషయం అట్లాంటప్పుడు మనం ఎందుకు అడగడం? అప్పుడు అదే అనేది అప్పుడు మనం ఎందుకు ఇంకా అడగడం? చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గం మీకు చెప్తాను. ఇంకో విషయం అండి, చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గము నేను ఇంకోటి చెప్తాను వినండి. దీక్షలను చేసిన ఇవాళ ప్రధానమంత్రికి లెటర్ అని రాసిన ప్రభుత్వ సొమ్ముతో డబ్బు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు. పేపర్లు ఇచ్చిన ప్రకటన కూడా ప్రభుత్వ ప్రజల సొమ్ముతోటి తన నీతి రాజకీయం కోసం. టీడీపీ వాళ్ళు చేసేది ఖచ్చితంగా చిత్తశుద్ధి లేని శివపూజల్లానే ఉంటాయి. ఏ అంశాన్ని తీసుకున్నా గానీ ఏ అంశాన్ని ఇవాళ విశాఖ రైల్వే జోన్ మీకు ఇష్టం లేకపోతే ఎందుకు లేఖ రాశారు? సరే ఇచ్చారు, కేంద్రం ఇచ్చింది, వద్దని చెప్పగలరా? ఇవాళ మీరు నష్టం వచ్చినప్పుడు వద్దని చెప్పగలరా? వద్దని మీరు చెప్పలేరు. మీరు కావాలి నష్టం జరుగుతుందంటారు. పోలవరంలో అన్ని కాంట్రాక్టులు కేంద్రం శుభ్రంగా కట్టిస్తారు, జాతీయ ప్రాజెక్ట్ గా నిర్ణయించి అంత బాధ్యత తీసుకుంటామంటే మీరు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు చేసి కేవలం మీ పార్టీ నాయకులకి లాభం చేకూరేటట్టు పోలవరాన్ని తీసుకెళ్లి పూర్తిగా అవినీతిమయం చేసింది మీరు. పోలవరాన్ని ఈ రకంగా ప్రతి అంశాన్ని కూడా లేని సమస్యను తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మధ్య కూడా గొడవలు చేయాలని చూస్తున్నారు. మీరు ఏ విధి విధానం ప్రకటించకుండా మీరు ఉత్తరం ఎలా రాశారు? చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఎలా రాశారు? లెటర్ రాయగానే మాకు వెంటనే విశాఖ రైల్వే జోన్ ఇచ్చారు అన్నది మీరే, సంబరాలు జరుపుకున్నది మీరే. ఆ తర్వాత గంట 2 గంటల్లో యూటర్న్ తీసుకొని లేదు మాకు ఉన్న ఆదాయం అంతా పోతుంది అన్నది మీరే. ఎవరి ఆదాయం? విశాఖ రైల్వే డిపార్ట్మెంట్ ఆదాయం రాష్ట్రానికి ఎందుకు వస్తుంది? ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఇవన్నీ మీరు సమాధానం చెప్పకుండా నల్ల చొక్కాలు వేసుకుంటే ప్రజల్ని పక్కుదావ పట్టిస్తున్నట్లు కాదా? ఆ సిస్టమ్ లేకుండా మీరు లెటర్ ఎట్లా రాశారు? ఆ సిస్టమ్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా లెటర్ రాశారు? ఆ లెటర్ ప్రకారమే వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. ఇవాళ మోడీ గారు నిన్నటి వరకు అసలు ఇవ్వటం అసాధ్యం అని చెప్పారు. నిన్న కోరిక చెప్పడం అసాధ్యం అని చెప్పారు. ఎన్నికలకు ముందు 2 రోజుల ముందు ఇది సాధ్యం అని చెప్పారు. అంటే మీరు బలంగా విశాఖ రైల్వే జోన్ రాదని నమ్ముతున్నారా? రాలేదు అని చెప్పి పూర్తిగా నమ్మి మీరు లెటర్ రాశారా? దాన్ని ఒక్క మాట శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వినండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వింటారా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వింటారన్నమాట. ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఫీజిబిలిటీ లేదు, వేరే ఆల్టర్నేటివ్ చూస్తున్నామని చెప్పింది నిజం. దుగ్గరాజపట్నం ఫీజిబిలిటీ లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ చూపించండి అని అడిగింది నిజం. అలాగే విశాఖ రైల్వే జోన్ ఇవ్వను అన్నది ఎప్పుడూ లేదు, ఇస్తాము అన్నారు. ఈవెన్ హరిబాబు లాస్ట్ 3 months బ్యాక్, 6 months బ్యాక్, ఈవెన్ 1 month బ్యాక్ కూడా రైల్వే జోన్ ఈ టర్మ్లోనే తీసుకొస్తామనే చెప్పారు. ఇవ్వము, ఫీజిబిలిటీ లేదన్నది వచ్చింది నిజమే, కానీ ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తామని చెప్పింది నిజం. అది ఇక్కడ ప్రాక్టికల్ అయింది. ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, లెటర్ రాసినప్పుడు విశాఖ రైల్వే జోను హెడ్-క్వార్టర్ విశాఖ కాకుండా ఒరిస్సాలోనే ఉంచండి, రైల్వే జోన్ పేరు మాత్రం విశాఖ రైల్వే జోన్ అని అడిగారా? లేదా రాయగడ్డ అనేటువంటిది కూడా మాకే ఇచ్చేసేయండి, విశాఖలోనే కలిపేయండి అని అడిగారా? అలాంటి చేస్తే వివాదం అవుతుందని మీకు తెలియదా? రాజకీయ పరంగా అట్లాంటి వివాదాలతోనే రాష్ట్రం నష్టపోతుందని తెలియదా? అట్లాగా సార్, చాలా స్పష్టంగా ఇక్కడ క్లియర్గా ఉంది. విశాఖపట్నం జోన్ ఇస్తామన్నప్పుడు విశాఖపట్నం డివిజన్లో మొత్తం ఎత్తేస్తారని అసలు ఎవరన్నా ఇది అసలు అంటే ఇది అసలు సిస్టమేటిక్ గా మనం డిస్కషన్ చేసే ఇష్యూ అనేది. ఇప్పుడు ఏం చేద్దాం? దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నటువంటి పార్ట్లన్నీ వాళ్ళకే వదిలేద్దామా? ఒక్క మాట నేను అడిగేది ఇదే, ప్రజల్ని మోసం చేయడం అంటే ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఉన్నటువంటి 3 డివిజన్లు అవి వదిలేసి దక్షిణ మధ్య రైల్వేకి విశాఖ రైల్వే జోన్ అని బోర్డు పెట్టి విశాఖలో ఓన్లీ పాత డివిజన్ తీసుకొచ్చి
వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వే జోన్ అని ప్రకటిద్దామా, లేకపోతే ఆంధ్రాలో ఉన్నటువంటి జిల్లాలన్నిటి కలిపి ఒక జోన్ కింద ప్రకటించడం తప్పందామా? చెప్పండి, ఏది తప్పందాం? ఇప్పుడు దక్షిణ మీరు అంటున్నారు ఎక్కడిదక్కడే ఉంచాలనేది, అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి దానికి పేరు మంది పెట్టుకుని ఊరుకుందామా? అది కాదా రాజకీయం? అది కాదా వివాదం చేయడం? ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు రాజకీయం కోసం చేశారు. మీరు కాదా రాజకీయం చేయడం అంటున్నారు? ఇప్పుడు ప్రత్యేక హోదా ఇలాంటి తప్పుడు ప్రచారంతో రాజకీయం చేసిన వాళ్ళు నేను విశాఖపట్నం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పయ్యావుల కేశవులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మన ఈయన లగడపాటి రాజగోపాల్ ప్రజలు తిరస్కరించారు. ఈయన పోటీ చేయాల్సిన ధైర్యం లేదు. 3 సార్లు ఓడిపోయారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇదే టీడీపీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పయ్యావుల కేశవులు ఎప్పుడు ఓడిపోయినైనా ఇలాంటి నీచ దుష్ప్రచారం చేసిన వాళ్ళు ప్రజలు తిరస్కరించారు. వీళ్ళ మాటలు ఆంధ్ర ప్రజలు నమ్మరు. ఇది నీచ రాజకీయం, ప్రజల డబ్బుతోటి దుర్మార్గం రాజకీయం చంద్రబాబు నాయుడు చేస్తారు. వీళ్ళు ఆయన తానా వీళ్ళు తందానా ఎల్లో మీడియా దానికి కూడా దొరికింది. రైట్, ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. జగదీష్ వైజాగ్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. జగదీష్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయి గారు మార్నింగ్ అండి. సార్, అది రైల్వే జోన్ వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే నేను యాక్చువల్ చిన్నప్పటి నుంచి అది రైల్వే జోన్ అంటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అండ్ వీళ్ళు మిగతా పార్టీ వాళ్ళు అది ఇది అంటున్నారు సార్, అంటే రైల్వే జోన్ వచ్చింది కానీ ఆదాయం రాలేదు అది ఇది అంటున్నారు. బట్ అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రాకి ఇచ్చారు, అది వాస్తవంగా ఇలా జరగలేదు. ఇప్పుడు ఈవెన్ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాందేడ్ ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంది, అట్లాగే తమిళనాడులో ఉన్నటువంటి పార్ట్ కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంది. అలా కాకుండా ఒక స్టేట్ లో ఉన్నటువంటి కర్ణాటకలో వాడి కూడా ఇక్కడ ఉంది. కాకపోతే ఒక ఆంధ్రాకి మాత్రమే అదృష్టం సాధించాము, కానీ అదే పాజిటివ్ కంటే నెగిటివ్ ప్రచారం చేసుకుంటాం దాంట్లో, అది స్పెషల్. అవును సార్, అవును సార్. యాక్చువల్ గా మేము స్టూడెంట్స్ గా ఏంటంటే సార్, మాకు ఎగ్జామ్స్ రాయడానికి అటు సైడ్ అవును ఆర్ఆర్బీకి వెళ్ళేటప్పుడు కొడతా ఉంటారు. అవును సార్. అండ్ మనకి కొన్ని ట్రైన్స్ ఉన్నాయి సార్, విశాఖ ఎక్స్ప్రెస్ అలాంటి పేరుకే అసలు విశాఖ ఎక్స్ప్రెస్. అవును, కానీ విశాఖ నుంచి అవి స్టార్ట్ అవ్వవు, మన భువనేశ్వర్కి వెళ్ళిపోతుంది. దాని వల్ల ఏంటంటే మనకి ఒక బోగినే ఇస్తారు, కోటా వస్తుంది తప్ప మనకి టికెట్లు ఏమైనా బుక్ చేసినా 10 days బుక్ చేసినా ఏమవుతుందంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చేస్తుంది సార్. అవును, బెర్తులు దొరికే. అంటే జోన్ ఒకటి ప్రకటించడం వల్ల ఏంటంటే మనకి కొత్త ట్రైన్స్ వచ్చినా ఏ వచ్చినా మనకు వస్తుంది. అండ్ ఇన్కమ్ అంటున్నారు సార్. మనదంతా పోర్ట్ అండి, ఒక వైజాగ్ పోర్ట్ ఇదైతే మనం మిగతాదంతా పోర్ట్ ఉంది. అక్కడ కాకినాడ పోర్ట్ ఉంది, అక్కడ గుంటూరు, అవన్నీ మనం ఇన్కమ్ చేసుకుంటే దాని వల్ల మనకి ఇన్కమ్ పెరుగుతుందండి. అవును, జాబ్స్ కూడా మనకి బాగుంటుంది. అది పక్క రాష్ట్రానికి ఏమి వెళ్ళదు, పక్క రాష్ట్రం సొమ్ములు అది ఇంకోటి, అది రైల్వేకి సొమ్ము ఎక్కడ వచ్చినది మొత్తం ఆదాయం రైల్వేకి వెళ్తుంది. వాళ్ళు రాజకీయంగా ప్రకటించారా, ఎలా ప్రకటించారా, ఎవరు రాజకీయ పార్టీలు అనేది రాజకీయం చేస్తారు సార్. కానీ అది మనకు మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది మనం గుర్తించుకోవాలి. మనకి యాక్చువల్ గా అయితే మంచిగా జరిగింది, ఎందుకంటే జోన్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. అటు ఒరిస్సా వాళ్ళు ఒప్పించాలి, ఇటు వీళ్ళు ఒప్పించేసారంటే చాలా గ్రేట్నెస్ సార్. అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ పబ్లిక్. థ్యాంక్ యూ జగదీష్ గారు. ఏమంటారు? సో మా పార్టీ తరఫున రోజా గారు చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు నూతన గృహప్రవేశం రోజు ఈ శుభవార్త విన్నాం మేము, దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు మిత్రులు చెప్పినట్లుగా ఎట్లా వాల్తేరు డివిజన్ని సపరేట్ చేసినా కానీ మెయిన్గా పారిశ్రామికంగా విశాఖ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ విశాఖ స్టీల్ అయితేనేమి, పోర్ట్ అయితేనేమి ఏ రకంగా కూడా రాష్ట్రానికి నష్టం లేదు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లో టీడీపీ వాళ్ళు ఎందుకు వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు అనేది చెప్పవలసి ఉంది. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లో లేకుండా వాళ్ళు ఏదో రాజకీయంగా దేన్నో ఎలివేట్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్నట్లుంది, కానీ నష్టమేం లేదు, రాష్ట్రానికి నష్టం లేదు. అటు వాళ్ళని ఒప్పించి భువనేశ్వర్ నష్టంలో అయితే లేదు. ఖచ్చితంగా వ్యాపార పరంగా కానీ ప్రజా జీవితంలో ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో మనకి ఖచ్చితంగా లాభమే ఉంటుంది దీనివల్ల. ఇంకొకటి అండి, రాష్ట్రం మొత్తం ఒకే జోన్గా పెట్టడం వలన ప్లానింగ్, రైల్వే ఎక్స్పాన్షన్ ప్లానింగ్కు అద్భుతంగా అవకాశం ఉంటుంది. అక్కడ జోన్లో ఉండే ఆఫీసర్లు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ రాష్ట్రంలో ఈ రైల్వే వ్యవస్థను ఎలా విస్తృతపరచాలి, ఎలా ఆధునీకరించాలి, ఇలాంటి తీసుకురావడానికి ఒక మంచి దేశంలో ఏ రాష్ట్రంలో లేని అవకాశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి లభించింది. దాన్ని అప్రిషియేట్ చేయాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి ఇలాంటి విషయాల్లో. రైట్. ఇక ఒకటి, ప్రధానమంత్రి టూర్ సందర్భంగా తెలుగుదేశం క్వశ్చన్ చేస్తోంది, హోదా ఇచ్చిరండి అని నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ఒక లేఖ కూడా రాశారు. ఏమంటారు? హోదా ఇచ్చి రావడం అనేటువంటిది. ఇంకొకటి, ఆంధ్రాకి మీరు చేసినంత అన్యాయం మరెవరైనా చేశారా అన్నటువంటి ప్రశ్న కూడా చేస్తుంది. హోదాకు సమానమైన బెనిఫిట్, ఆర్థిక బెనిఫిట్ ఇచ్చినందుకు
కేంద్ర మంత్రికి సన్మానం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. హోదా కోసం డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద రాటిచాటి దారుణంగా చేశారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రత్యేక హోదా బాగుపడ్డది అంటే ఆ రోజు మీ మాటలకు మోసపోయామంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరు కానీ ప్రత్యేక హోదా వల్ల ఏ రాష్ట్రం బాగుపడదు? 11 రాష్ట్రాలు ఉన్నాయి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలు 7, సిక్కిం, మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. దీనికి వెంకయ్య నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. దానికి కావాల్సిన కండిషన్స్, జియోగ్రఫికల్ కండిషన్స్ 2 బేసిక్ కండిషన్స్ మనం ఎలిజిబుల్ లేము. కానీ ఈ 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా వల్ల ఏ రాష్ట్రం డెవలప్ అయిందో చంద్రబాబు నాయుడు చెప్పమనండి. చెప్పి ఈ రాష్ట్రం డెవలప్ అయింది మాకేమో అడగమంటున్నారు. అది డెవలప్మెంట్ మేము చేసుకుంటాం అంటున్నారు. అదన్నీ రాజకీయం కోసం. దానివల్ల రాష్ట్రానికి ఏమైనా అదనపు లాభం ఈ బెనిఫిట్ ఉంటే దాని గురించి కేంద్రాన్ని అడగవచ్చు. ఈ అదనపు లాభం ఉంది ఈ బెనిఫిట్ వల్ల అని చెప్పి 100% మేము పొలిటికల్ కోసం సెంటిమెంట్ రైజ్ చేసుకుంటాం, రాజకీయంగా వాడుకుంటాం అంటే దేశంలో ఏ ప్రాంతంలో అలాంటి సెంటిమెంట్ కోసం దేశంలో ప్రత్యేక వాదనలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేది 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ కాదు. దానికి సమానమైన బెనిఫిట్స్ ఏవైతే ప్రత్యేక ఉందో దానికి సమానమైన బెనిఫిట్ ఇస్తామని చెప్పారు. ఇంకోటి ప్రధానమంత్రి 100% పన్ను మన్మోహన్ సింగ్ అంటే ఒకటి నేను అనేది హోదా వస్తే 100% పన్ను మినహాయింపు వస్తుంది అన్నది ఇప్పుడు అన్ని పార్టీలు ఆంధ్ర ప్రజలకి చెప్తున్నది. మన్మోహన్ సింగ్ గారు అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటన చేసి చెప్పిందంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ స్పెషల్ స్టాటస్ అన్నాడు. ఫర్ ది సేక్ ఆఫ్ స్పెషల్ అని చెప్పి స్పెషల్ మెన్షన్ చేశాడు. దాని కాబట్టి ఆ ఎకనామిక్ బెనిఫిట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ మన బుందేల్ఖండ్ రీజన్ ఉంది, అది ఒక రాష్ట్రం కాదు, దానికి కూడా స్పెషల్ స్టాటస్ ఇచ్చారు. అది మధ్యప్రదేశ్లో కొంత ఉంది, ఉత్తరప్రదేశ్లో కొంత ఉంది. ఎందుకంటే బ్యాక్వర్డ్ రీజన్ కాబట్టి దానికోసం ఇచ్చారు. అంటే ఎకనామిక్ బెనిఫిట్సే అది. ఇలాంటి స్టేటస్ కాదు, అది ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతం. సో ఆర్థిక అభివృద్ధి కోసం ఇది ఇంకొకటి ఒకటండి అడిగింది మీరు కాబట్టి అది దాంట్లో బెనిఫిట్లు ఏంటో ఇక్కడ మీరు చెప్పేది ఒక రకంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు చెప్పేది ఒక రకంగా ఉంది. అదేదో ఇస్తే మీకేంటి ప్రాబ్లం? మంచి పాయింట్ తీశారు. అడిగింది మేమే. ఈ టీడీపీ కానీ ఈ కాంగ్రెస్ కానీ రాష్ట్ర విభజన టైంలో ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలని అడగలే. కేవలం జరగదు అని 2 రాష్ట్రాల్లో 2 స్టాండ్లు అడిగిన మీకు ఇవ్వడానికి పార్లమెంట్ లో ఈ బెనిఫిట్ ఏదైతే 17,000 కోట్లు ఏదైతే రాబోతుందో అది బీజేపీ అడగడం వల్లనే వచ్చింది. రైట్, అది కూడా కాదు, మాకు పేరే ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏంటి మీకు ప్రాబ్లం? మీరు అడిగింది కాదు, ప్రజలకు ఏది మంచో ఏది మేలో అది మీరు ఎవరు డిసైడ్ చేయడానికి? మాకు ఇక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఉంది కాబట్టి మేమే డిసైడ్ చేస్తున్నాం, మాకు హోదా ఇవ్వండి అంటున్నారు. ఇంతకుముందు సన్మానం మీరు డిసైడ్ చేసుకోండి, మీ చేత అయితే మీరు తీసుకోండి. కేంద్రం డిసైడ్ చేస్తే కేంద్రం చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఏది మేలో కేంద్రం ఏం భావిస్తుందో దాని పరంగా ఇస్తుంది. అట్లా కాదు, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఆ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిపి అడుగుతున్నాయి హోదా కావాలని. ఎందుకు ఇయ్యరు? జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా తను ప్రజలకు ఎన్నికైనప్పుడు కూడా డిమాండ్ చేస్తుంది. అది సాధ్యమా అసాధ్యమా మంచా చెడా కేంద్రం నిర్ణయిస్తుంది. మరి మీరు నిర్ణయించుకోకుండా ఎలా హామీ ఇచ్చారు వెంకయ్య నాయుడు గారు? అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ ఏదొస్తే అది ఇచ్చేస్తారా? భావాలను కోరుకున్నారు. సాధ్యాసాధ్యాలు మీరు సాధ్యాసాధ్యాలను డీప్ గా పరిశీలించే పరిస్థితిలో మనసు లేని పరిస్థితి. అవును, అది పార్లమెంట్ లో. కానీ తర్వాత మీ మేనిఫెస్టోలో పెట్టారు ప్రధాన జాతీయ మేనిఫెస్టోలో ఎక్కడ మేము స్టేట్ మేనిఫెస్టో పెట్టుకున్నారు. స్టేట్ రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేది కాదు. రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేక ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పడం ఎందుకు? నేషనల్ మేనిఫెస్టో ఎందుకు పెట్టారు? కాబట్టి దానికి సమానమైన బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం నిర్ణయం తీసుకుంది ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలేని. 14వ ఆర్థిక సంఘం నిర్ణయం తీసుకోలేదని వాళ్ళే చెప్తున్నారు. తీసుకున్నది వాటి కూడా పాత దాంట్లో పదం వాడారు ఏమని, ఇక పైన ప్రత్యేకంగా విడిగా చూడటం అనే పాయింట్ కాకుండా దాని బదులుగా అమౌంట్ అనేటువంటిది అందులో పెట్టింది. అదే చేస్తుంది. అది అక్కర్లేదు. ఇప్పుడు అది అక్కర్లేదని కదా 14వ ఆర్థిక సంఘం అయినా ప్రభుత్వం నియమించేది. అవన్నీ కాకుండా అప్పటికి గవర్నమెంట్ ఇంకా 1 మంత్ ఇంకా కాల. అట్లాంటప్పుడు అది ఈ గవర్నమెంట్తో సంప్రదించకుండా మీరు నిర్ణయం తీసుకుంటే ఎట్లా? కాదండి, 14వ ఆర్థిక సంఘం అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేసే కాదు. దానికి కమిటీ పెట్టినాక కమిటీ ఇండిపెండెంట్గా సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది. దాన్ని కేంద్రం ఏంటంటే ఆమోదిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ఇచ్చేది ఏంటంటే ఆమోదిస్తుంది. సో దాంట్లో ఏంటంటే అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి, దేశంలో ఐకమత్యం పెంచాలి అని అన్నప్పుడు
ఏమన్నా ఈ రాష్ట్ర విభజన ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు వస్తే దానివల్ల ఆర్థికంగా నష్టం జరిగితే ఆర్థికంగా లాభం చేయాలి. దానికోసం ఒక సైకలాజికల్ పాయింట్ను కొత్తగా క్రియేట్ చేయకూడదు అనేది ఆర్థిక సంఘం సూచన. రైట్. రామరెడ్డి గారు, మీరు తల్లిని చంపారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది మీరు. వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదా అడిగింది మీరు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తిరుపతిలో మోడీ గారు హామీ ఇచ్చింది మీరు. ఇవన్నీ వదిలేసి మేనిఫెస్టోలో పెట్టింది మీరు. ఆ తర్వాత మీరు మాట మార్చేసేసి టీడీపీ వాళ్ళు భజన చేస్తే మీరు టీడీపీ కలిసి రాష్ట్రాన్ని నష్టపరిచింది మీరు. సరే, ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, దానికి కూడా చట్టబద్ధత లేదు, దానికి కూడా ఏది లేదు, దానికి కూడా విధి విధానాలు లేవు. అది కూడా మీరు ఇచ్చింది లేదు, వాళ్ళు తీసుకున్నది లేదు, తర్వాత ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. ఏ రకంగా మా రాష్ట్రాన్ని నష్టపరిచారు? ఏ రకంగా బీజేపీ ప్రభుత్వము వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఇచ్చింది. ఏ రాష్ట్రంలో కూడా ప్రజల మధ్య ఇంత డివిజన్ రాలే. తల్లిని చంపి పిల్లలు ఇచ్చినది ఆ కారణంగా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి ఒక వ్యతిరేక భావనలు పెట్టి తెలుగు వాళ్ళ భావనను తల్లి అంటే తెలుగు వాళ్ళ భావన దానిని చంపి ఒక రాష్ట్రాలుగా ఒక సెపరేట్ రాష్ట్రం ఇవ్వడం అనేది దాని మోదీ గారి భావన. దాని అర్థం స్పెషల్ స్టాటస్ అని కాదు. మన తెలుగు వాళ్ళ ఒకే భావన తెలుగు తల్లి భావనను చంపి రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మా పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం, పోరాడి తెచ్చుకుంటాం. అసమర్థ నాయకత్వం వల్ల ఈ రకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో రోజుకొక మాట మాట్లాడుతూ రోజుకొక యూటర్న్ తీసుకుంటున్నాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు ప్రత్యేక హోదా మీద స్టాండ్ తీసుకున్నారు. ఒక మాట ఇప్పుడు కేంద్రంలో ఎయిదర్ ఎన్డీఏ ఆర్ యూపీఏ ఉంది చాయిస్. మీరు ఈ రెండిట్లలో లేరు. మీరు ఇప్పుడు మీకు 25 సీట్లు ఇచ్చినా లేకపోతే పక్క రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కలిపి 42 సీట్లు ఇచ్చినా ఎలా తెస్తారు హోదా? బీజేపీ గాని కాంగ్రెస్ గాని ప్రాంతీయ పార్టీలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు ఖచ్చితంగా రాబోయేటువంటి సంకీర్ణ ప్రభుత్వమేనండి. సంకీర్ణ ప్రభుత్వంలో ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పుడు తెలంగాణ ఏమడుగుతోంది? ఆంధ్రాకి ఏ బెనిఫిట్లు అయితే ఇస్తారో అవన్నీ మాకు కూడా ఇవ్వాలని చట్టంలో ఉంది, మాకు కూడా మేము రాజధానిని పోగొట్టుకున్నాం. అది మీరు భావోద్వేగంతో ఉపన్యాసానికి పనికి వస్తుంది. చట్టంలో ఉంది ఆంధ్రప్రదేశ్కి ఏమిస్తారో బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ తెలంగాణకి ఇవ్వాలని విభజన చట్టంలో క్లియర్గా ఉంది. అప్పుడు హోదా ఆంధ్రాకి తెలంగాణకి ఇస్తే ఇంకా ఆంధ్రాలో ఇండస్ట్రీస్ ఎందుకు వస్తాయి? సాయి గారు, మేము ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ పోరాడుకోవాలనుకుంటే వాళ్ళు పోరాడి తెచ్చుకోమనండి. ఎవరు వద్దన్నారు? పోరాడి తెచ్చుకోమనండి. రాష్ట్రం విడగొట్టబడింది అంటే తెలంగాణ విడగొట్టబడలేదు, ఆంధ్రప్రదేశ్ విడగొట్టబడింది. ఆంధ్రప్రదేశ్ విడగొట్టబడినప్పుడు విభజన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రావాలి. భావోద్వేగ పరిత ప్రసంగాలు బాగుంటాయి కానీ స్పష్టత కావాలి. నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్న పొత్తులు అంటున్నారు కదా, సంకీర్ణం అంటున్నారు కదా, సంకీర్ణ ధర్మంలో మీరు చెప్పేటువంటి ఇప్పుడు తమిళనాడు రావాలి, ఒరిస్సా రావాలి, తెలంగాణ రావాలి, వీళ్ళందరూ కలిస్తేనే కదా సంకీర్ణం. వీళ్ళందరూ మా రాష్ట్రాలకు ఎవరికి హోదా వద్దండి, ఆంధ్రప్రదేశ్కి హోదా ఇస్తే చాలని ఎన్నికల ముందు ఏమన్నా ప్రకటిస్తారా? లేదా ఎన్నికలు అయ్యాక వాళ్లే మా వెనకాల ఉంటారులే అంటారా? ఎందుకంటే ఈ రాష్ట్రాలన్నీ కూడా బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, కర్ణాటక వీళ్ళందరూ కూడా మాకు కూడా ఇవ్వండి అని అడిగారు. కాబట్టి వాళ్ళందరినీ కాదని మీరు ఆంధ్రాకి తెస్తామనేటువంటిది కేవలం నోటి మాట హామీ అవుతుందా, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ప్రణాళిక ఏమైనా ఉంది? ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నారు యూపీఏ వస్తే కనుక ఆంధ్ర వరకు హోదా ఇప్పిస్తామని, మిగతా స్టేట్స్ అని చెప్పట్లేదు ఆయన. ఇప్పుడు వీళ్ళందరూ మాత్రం అడుగుతున్నారు సంకీర్ణం వస్తే కనుక ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల నుంచి సమస్య ఉంటుంది. వాళ్ళందరినీ కాదని ఇవ్వడం సాధ్యమవుతుందా? అలా ముందస్తు ఒప్పందం చేసుకుని ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే మీరు ఓట్లేసేస్తే తర్వాత మమ్మల్ని నమ్మేయండి మేము చూస్తామని చెప్పి అడుగుతారు? సంకీర్ణ ప్రభుత్వాల్లో ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా వాటికి కావాల్సినవి అవి తెచ్చుకోలేనప్పుడు నాయకత్వం ఫెయిల్ అయినట్లే. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఉన్నారు, ఖచ్చితంగా కేంద్రంలో ఒక ప్రభుత్వంలో పార్టీగా ఉన్నారా? కేసీఆర్ గారు ఉన్నారు, ఏ ప్రభుత్వంతో కూడా అలయన్స్ లేదు. కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ముందస్తు ఒప్పందానికి మేము వెళ్ళట్లేదు, ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఏది ఏర్పడుతుంది అనేది నిర్ణయం లేదు. పైగా ముందస్తు ఒప్పందానికి ఏ పార్టీతో కూడా అలయన్స్ తోటి ముందుకెళ్ళట్లేదు. మేము
మేము తెచ్చుకుంటామండి. ఎందుకంటే ఎట్లా ఇప్పుడు అదే మాట సాయి గారు, చంద్రబాబు చెప్పారు, సాయి ఇప్పుడు మీరు గారు, చెప్తారు, రేపొద్దున ఇంకొక ఆయన చెప్తారు. ఏంటి ఎలా? సరిగ్గా జనానికి ఇదిగో 2x2 = 4 అనేది ఎక్కాలవుతుంది. అట్లా చంద్రబాబు నాయుడు కాకుండా గారు 2 రోజులు 10 మీరు నమ్మండి అంటే ఎట్లా అవుతుంది? 2x2 10 ఒక రోజు, 2x2 15 ఒక రోజు, 2x2 20 ఒక మీరు ఎలా? రోజు, నేను 21 ఒక రోజు చెప్పట్లేదు. రూలింగ్ లోకి వచ్చారు కాబట్టి 21 ఆ మాట రోజు చెప్పట్లేదు. అన్నారు. మీరు ఎలా తెస్తారు? 2014 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ప్రత్యేక హోదా వల్ల ఎన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ఏది? అదే నేను అనేది. పారిశ్రామికంగా ఎన్ని బెనిఫిట్స్ వస్తాయని విపులంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళింది మేము. దాని మీద పోరాడేటువంటి శక్తి మాకు మాత్రమే ఉంది. దాన్ని ఖచ్చితంగా మేము సాధించుకుంటాం. నేను అంటున్న పాయింట్ అదే, ప్రజల దగ్గరికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పాయింట్ అదే. మీరు రాజకీయంగా చట్టంగా మీరు ఎలా తెచ్చుకోగలరు అని మీరు అడుగుతున్నారు. కానీ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే వస్తుందో మా ఎంపీల బలాన్ని పెట్టి మేము ఖచ్చితంగా మేము 21 మంది ఉన్న చంద్రబాబు చేయలేనప్పుడు మీరు ఎట్లా చేస్తారు? చంద్రబాబు నాయుడు గారితో పోల్చొద్దండి. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు ఏ విషయం కూడా. చిత్తశుద్ధి లేనప్పుడు ఏ పని ఉపన్యాసానికి బాగుంటది, వాస్తవానికి దూరంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ ఏం చేసిందంటే, స్పెషల్ స్టాటస్ ను టీడీపీ ఎట్లాగూ వద్దన్నది కాబట్టి, ఈక్వల్ అని కాబట్టి మనం అది తీసుకుంటే రాజకీయంగా లబ్ధి పొందుతాం అనుకుంది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తన ఎజెండా కేంద్రం నడినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎజెండాను తను టేకప్ చేసుకుంటారు. చేసి తనకు మీడియా, ఎల్లో మీడియా బలంగా జగన్ కన్నా ఎక్కువ బాబుకున్నది కాబట్టి నేనే ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా కింగ్ను నాదారనే స్వాధ్యం అని చెప్పి వీళ్ళ ఎజెండా చేసి వీళ్ళని పొలిటికల్గా దెబ్బతీస్తుంది. వీళ్ళు కనుక అది తీసుకోకుండా చంద్రబాబు అవినీతిని, చంద్రబాబు అసమర్థ పాలన తీసుకుంటే ఈనాడు నెంబర్ 1గా ఉంటుండే వైఎస్ఆర్సీ పార్టీ. కానీ దాని వాళ్ళు ఇంత దారుణంగా అవినీతి జరుగుతుంటే, దారుణంగా అసమర్థ పాలన దాన్ని తీసుకోవట్లేదు వీళ్ళు. అది మెయిన్ ఇష్యూ. ప్రజలు నష్టపోతుంది దాని గురించి. ఒక్క నిమిషం సుజాత గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ రాష్ట్రం చెప్పండి ప్రత్యేక మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతున్నాను, ప్రత్యేక వాదం బాగుపడే రాష్ట్రం పేరు చెప్పండి. చెప్పండి మీరు చెప్పండి, ఈ రాష్ట్రం బాగుపడేది. ఒక్క నిమిషం ఇష్యూ డైవర్ట్ చేయొద్దండి. ఒక్క నిమిషం, లక్ష్మీనారాయణ ఒంగోలు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, పబ్లిక్ ఒక్కసారి విందాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అందరికి చెప్పండి. సార్, ఈ రోజు ప్రత్యేక హోదా గానీ కొన్ని చాలా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు గానీ మన రాష్ట్రానికి ఈ విధంగా ఎందుకు తయారయ్యాయి సార్? ఇంతమంది 40 సంవత్సరాల సీనియర్ లీడర్ అని చెప్పి ఆయన ఓట్లు వేస్తే ఈ రోజు ఇంత సీనియర్ లీడర్ ఆంధ్రప్రదేశ్ లో ఇంత అతలాకుతం ఎందుకు అవుతుంది అర్థం కావట్లేదండి. ఏ రాష్ట్రంలో కూడా కనీసం 20 సంవత్సరాలు 1-2 సార్లు సీఎం అయిన రాష్ట్రాలు కూడా ఇంత హడావిడి, ఇంత అతలాకుతల మాట మాత్రాలు, చిట్టడాలు ఏం లేదు సార్. ఇంత సీనియర్ నాయకుడు అయి ఉండి ఈ రాష్ట్రంలో ఎంత సాఫీగా రాజకీయం జరగాల్సి పోయి రోజుకొకరు 14లో మోడీ చెప్తే ఎవరు లేదు ఈ దేశానికి అన్నారు. అది అయిపోయింది. అప్పుడు కాంగ్రెస్ ని తిట్టారు. కాంగ్రెస్ ని తిట్టాడు, తిట్టు సుమారు అదే పనులు 30 సంవత్సరాలు తిట్టుకుంటూ వచ్చాడు. అప్పుడు జగన్ ఓటేస్తే కాంగ్రెస్ ఓటు పోతే అన్నారు. అది అయిపోయింది. ఆయన చేతులు ఇచ్చేసాడు మళ్ళీ మోడీతో. ఇప్పుడు ఆయన మళ్ళీ ఏమి 4 సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి, అది ఆ ఘోరంగా రేపు పొద్దున ఓడిపోతున్నాడు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ లో ఆయన కూర్చున్నాడు. పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోడీని తిడుతున్నాడు. మోడీ ఏం చేస్తున్నాడు? మోడీ ఆయన ఇచ్చిన తిట్టి తిట్టకూడదు, ఆయన చదువు రాదు, ఏమి రాదు, దేశాన్ని పట్టుబడి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నెచ్చుకుంటున్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు అనుకున్న నాయకులు ఏ విధంగా నమ్మాలి? ఒక్క పాయింట్ చెప్పండి. కనీసం ఇప్పుడు సాగుతుంది సార్, అడగండి అమ్మాయిన కట్టదని 4.5 సంవత్సరం కనీసం ఏమి చెయ్యకుండా ఆ ప్రత్యేక హోదా కానీ రైలు చేయలేదని ఎట్లా అంటారు? ఇప్పుడు వచ్చినాయి అన్నీనేమో ఆయన తీసుకొచ్చారండి. ఇప్పుడు విద్యా సంస్థలు వచ్చినాయి, లేకపోతే 24 గంటల కరెంట్ వచ్చింది, ఇవన్నీ చెయ్యనియ్యా కాబట్టి అవన్నీ ఇప్పుడు చేయలేదు అంటున్నాం. 3 లక్షల కోట్ల పథకాలు చెప్పండి సార్. ఒకటి సార్, ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నాయి, కనీసం చేయవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది సార్. అది చేయవచ్చు. 24 గంటల కరెంట్ విభజన చట్టంలో లేదండి సార్. ఓకే, స్మాల్ థింగ్స్ ఓకే. ఇప్పుడు పోలవరం ముప్పు మండలాలు థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. సురేష్ తిరుపతి నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి. హలో సురేష్ గారు చెప్పండి. హలో సాయి గారు. సురేష్ గారు చెప్పండి. సాయి గారు గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సురేష్ ఫ్రమ్ విశాఖపట్నం. చెప్పండి. సాయి గారు, ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా తయారైందంటే వాళ్ళ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదండి.
వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టేస్తున్నారండి. సార్ ఎంత దారుణం సార్. రైల్వే జోన్ వస్తే రాష్ట్రానికి ఏం ఆదాయం వస్తుందండి కరెక్ట్ అది సార్? సంబరాలు చేసుకో రైల్వే జోన్ కి రాష్ట్రానికి ఏం ఆదాయం సార్ సంబంధం సార్? దాన్ని ప్రజల్లో వాళ్ళ మీడియా ఎలా తీసుకెళ్తుందంటే ఆ రైల్వే జోన్ ఇది ఒడిశాకి వెళ్ళిపోయింది, ఆంధ్రాకి ఇది ఉండిపోయింది, వాళ్ళకే ఇన్కమ్ వెళ్ళిపోతుంది, ఆంధ్రాకి ఇన్కమ్ రావట్లేదు. ఎంత దారుణం సార్. ఆ మీడియా మీరు చూస్తే విశాఖ జిల్లా ఎడిషన్లో చూస్తే ఇంకా దారుణంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు సార్. మొత్తం లాస్ అయిపోయి మనం ఆంధ్ర లాస్ అయిపోయింది. ఏదంటే ఆవు తల మనకి ఇచ్చి పాలు బతికేది ఒడిశాకి ఇచ్చేసారు. ఇంత దారుణంగా చేశారు. అంటే వీళ్ళు ఏం చేయాలంటే మోడీని బ్లేమ్ చేసేయాలి, ఆ క్రెడిట్ మనకు వచ్చేయాలి, ఓటింగ్ మనకు వచ్చేయాలి. అంతే తప్ప కానీ ఇది మనకి రైల్వే జోన్ వల్ల ఎంత ఉపయోగము, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ గా విశాఖపట్నం ఎంత ఉపయోగం అనేది చూడట్లేదు సార్. సార్ పండగ సీజన్ లో ఎంత ఇబ్బంది పడుతున్నాం సార్ మనకి రైళ్లు లేక. అప్పుడు ప్రతిసారి ఈ పేపర్ లో రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి ఇబ్బంది పడుతుందని. మరి ఇప్పుడు రైల్వే జోన్ రావడం వల్ల ఈ ఫెసిలిటీస్ అని మనకు వస్తాయి కదా సార్. మనం ఏం కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలన్నాము, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి వీళ్ళకి అందులో భాగస్వాములు లేరని, అయితే ఈ క్రెడిట్ వాళ్ళకి రావట్లేదని, వేరే ఎవరికి వచ్చేస్తుందని వీళ్ళు అసూయ. సార్ వీళ్ళు ఎంపీలు ఏమన్నారు సార్? జోను లేదు, గిని లేదు. ఇంకొక ఎంపీ ఏమన్నారు సార్? 5 కేజీలు తగ్గాలి జోన్ కోసం చేస్తే చేస్తానన్నారు. ఇంకొక ఎంపీ రాయబారి సాంబశివరావు ఏమన్నారు సార్? విశాఖపట్నం రైల్వే జోన్ వేస్ట్, అక్కడ ఎప్పుడు తుఫాన్లో విశాఖపట్నం కొట్టుకెళ్ళిపోతుందో తెలియదు, అక్కడ రైల్వే జోన్ వేస్ట్ ఉన్నారు సార్. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మాటలు ఖండించారు సార్. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సుబ్రహ్మణ్యం ఏలూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. సాయి గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నేను ఒక్క విషయం అయితే క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, లేకపోతే జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్పండి, ప్రత్యేక హోదా అని చెప్పి ప్రజలు ఇంకా మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం చేయొద్దని చెప్తున్నాను నేను. అలాగే విభజన హామీలో 80% పైగా బీజేపీ ప్రభుత్వం చేసిందనేది వాస్తవం. ప్రత్యేక ప్యాకేజీ కింద ఆల్రెడీ నిధులు మంజూరయ్యేవి, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ప్రయోజనాలు పొందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా. అయినప్పటికీ కూడా ప్రత్యేక హోదా అని చెప్పేసి ప్రజలు మధ్య పెట్టి ఓట్లు దండుకునే రాజకీయాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. జీవన్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. జీవన్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. విశాఖ జోన్ ఇచ్చినందుకు ముందుగా ఇండియన్ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ సార్. రైట్. ఎందుకంటే ఒరిస్సాకి లాస్ అవుతుంది, ఇక్కడ తెలంగాణకి కూడా లాస్ అవుతుంది. అయినా సరే వాళ్ళు జోన్ ఇచ్చారు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ముంపు గ్రామాన్ని కేసీఆర్ వదులుకున్నాడు సార్. కేసీఆర్ లాంటి నాయకుడే వదులుకున్నాడు. అలాంటిదప్పుడు మనం ఒరిస్సాకి వెళ్తున్నది కానీ మన దగ్గరే ఉన్నాయి. శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ అవి మన దగ్గరే ఉన్నాయి. అవి మీడియా చెప్పాలి సార్ ప్రజలకి, తప్పుగా పట్టించకుండా. ఎందుకంటే రాష్ట్రాల మీద ఇది విద్వేషాలు పెరుగుతాయి. ఇట్లా. థ్యాంక్ యూ అండి జీవన్ గారు. నరేష్ బెంగళూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నరేష్ గారు చెప్పండి. సాయి గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. ఓకే, ఇక్కడ ఇంతకుముందు ఒక వైసీపీ ప్యానలిస్ట్ ఒక ఆమె అన్నారు కదా, మరి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం ఎన్నికల తర్వాత అని చెప్పేసి. అయితే బీజేపీ ఖచ్చితంగా ఇవ్వదండి చెప్పేశారు క్లియర్. ఇంకా ఉన్నది థర్డ్ ఫ్రంట్ కాంగ్రెస్. ఆ థర్డ్ ఫ్రంట్ కూడా తెలియదు, ఇద్దరు థర్డ్ ఫ్రంట్ లో ఎవరున్నారో ఎవరు వస్తారో కూడా తెలియదు. ఇంక మిగిలింది కాంగ్రెస్ తప్పకుండా ఫస్ట్ టైం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తుంది. వీళ్ళకి ఆంధ్ర మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వైసీపీ ఎందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేయకూడదు? రైట్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ మద్దతు ఇవ్వబోతున్నారు. చట్టం చేయకుండా వదిలిపెట్టింది కాంగ్రెస్. చట్టం పూర్తిగా విభజన చట్టం చేసామంటున్నారు కదా. చట్టం వాళ్ళు చెప్పిన పాయింటే కదా, హోదా అన్నది వాళ్ళు ఇచ్చారన్న హామీనే కదా, మీరు కావాలని అడుగుతుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తానంటుంది, మిగతా మమతా బెనర్జీ అయితే ఇస్తానంటలేదు, కాబట్టి మీరు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ఇస్తానన్నా నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ఇవ్వనంది, కాంగ్రెస్ ఇస్తానంటే మీరు నమ్మరు, ఇంకెవరిని నమ్మాలి? మమతా బెనర్జీ ఇస్తానందో, లేదా మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా మమత కూడా కాంగ్రెస్ తోనే కలుస్తుంది. ఎవరున్నారు? పోనీ కేసీఆర్ ఉన్నారు మీకు హెడ్, ఇది మీ ఫెడరల్ ఫ్రంట్ కి.
కేసీఆర్తో ఏమైనా చెప్పిస్తారా? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాం, మాకు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు వ్యతిరేకం కాదు ప్రత్యేక హోదాకి, అది వేరే విషయం. మాకు కూడా వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు ఆయన, వ్యతిరేకం కాదు ఆయన. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అనేది ఇంకా ఒక స్ట్రక్చరల్ గా ఒక కేంద్రంలో స్టాండ్ లేదు. కానీ ఎవరైతే వస్తారో మా దగ్గరికి ప్రత్యేక హోదా ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి ఎందుకు రారండి, ఎందుకు వెళ్తారండి? రేపు సంకీర్ణ ప్రభుత్వాల్లో ఎవరికి బలం ఉంటే వాళ్ళ దగ్గరకు వస్తుంది కేంద్రం, వాళ్ళ దగ్గరికి వస్తుంది సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి కేంద్రం వస్తుంది. మంచి పాయింట్ అన్నారు. రేపు కాంగ్రెస్ వస్తుంది మీ దగ్గరికి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని తెలుగుదేశంతో కలిసి వచ్చి ఇదిగో మేము హోదా ఇస్తామంటే, ప్రత్యేక హోదా ఇస్తామంటే ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారా? ప్రత్యేక హోదా ఇస్తామంటే ప్రత్యేక హోదా ఇచ్చేది ప్రత్యేక హోదా ఇస్తానంటే కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఫెడరల్ ఫ్రంట్ కాదు. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామంటే ఎవరిస్తాం, టీడీపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తామంటే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. మా నాయకులు చెప్పారు, ఎవరైనా కానీ తెలుగుదేశంతో కూడా కలవడానికి ప్రత్యేక హోదా. రామిరెడ్డి గారు రాజకీయాలే కావాలా? మీరు రాజకీయాలే ఆవేశపూరితంగా కాకుండా ఇక్కడ మంచి పాయింట్, రేపు పొద్దున కాంగ్రెస్ ఒక్కటే ఇస్తానంది ఈ దేశంలో, కాబట్టి ఇంకా మీ కోట ఎందుకు వేయడం? తెలుగుదేశానికి ఓటేస్తే వాళ్ళే తీసుకొచ్చుకుంటారు కదా కాంగ్రెస్ తో, ఇంకా మీకెందుకు ఓటేయాలి? స్ట్రక్చరల్ కాదండి, కాంగ్రెస్ పార్టీ సంకీర్ణం లేకుండా, రాష్ట్రాల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. టీడీపీ గవర్నమెంట్ ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. అధికారంలో హోదానే మెయిన్ ఎజెండా అంటున్నారు ఎన్నికలు. 25 ఎంపీ సీట్లు ఉన్నాయండి, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. వస్తున్నటువంటి అన్ని సర్వేల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవునండి ఎంపీలుగా 21 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి, 4-5 చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నాయంట. ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ లో మాది కీలక పాత్ర పోషిస్తాం మేము. ఏ పార్టీ అయినా కానీ ప్రత్యేక హోదా ఫెడరల్ ఫ్రంట్ ఇచ్చినా, కాంగ్రెస్ ఇచ్చినా, బీజేపీ ఇచ్చినా, ఎవరిచ్చినా మద్దతు ఇస్తామని చెప్పాం మా నాయకులు. అంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, అవసరం లేదు మాకు సంబంధం లేదు, ప్రత్యేక హోదా కావాలి అంతే. ప్రత్యేక హోదా కావాలి ఇస్తామన్న పార్టీలు అన్ని కలిసి ఎన్నికలకు వెళ్ళండి, అదే ముఖ్యం అనుకున్నప్పుడు మళ్ళీ వేరు పోటీ చేయడం ఎందుకు, ప్రజలను మిస్గైడ్ చేయడం ఎందుకు? రైట్. సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. సార్ నమస్తే. సాయి గారు నమస్తే. సాయి గారు నమస్తే. నమస్తే, చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. ఏంటంటే 2014లో విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో విభజన హామీల్ని అమలు పరచాలన్నటువంటిది చట్టంలో ఉంది. అవునండి. కానీ చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల్లోనే ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు బురద జల్లే, వీళ్ళ కుర్చీల రాజకీయాల కోసం స్వార్థం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో 10 సంవత్సరాలు మనకు హైదరాబాద్ లో రాజధాని ఉన్నప్పటికీ కూడా పరిగెత్తుకొచ్చి వచ్చి మన అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా తాత్కాలిక భవనాల పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు ఈ గవర్నమెంట్. ఈరోజు హోదా విషయంలో ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ రాయితీలు 7 జిల్లాలకు ఇచ్చారు. 7 జిల్లాలు, రాయలసీమ జిల్లాలకి, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ డిస్కౌంట్స్ ఇచ్చారు. అదేవిధంగా మన కాళహస్తి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కంపెనీలు ఆ యొక్క ఇన్సెంటివ్స్ తీసుకొని ఈ రోజు పరిశ్రమలు పెడుతున్నారు. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంటే ఈ రోజు విశాఖ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం విశాఖ జోన్ ఇస్తే కార్గో సేవలు లేవంటే వీళ్ళకి ఎందుకంటే ప్రయాణికులకు సౌకర్యార్థం ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం చూడాలి కానీ మనుషులు చూస్తారా, వీళ్ళు కార్గోలు చూస్తారా? కార్గో సేవలు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏ డబ్బులైనా సేవలు ఉంటాయి, డబ్బులన్నీ రైల్వేస్ కే కదా వెళ్తాయి. సుబ్రహ్మణ్యం గారు. శశి మణికొండ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శశి గారు చెప్పండి.
సార్ అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నాకు ఒక 2 క్వశ్చన్స్ సార్. ఒకటి వాళ్ళు అంటున్నారు కదా మేము గెలిచినాక ఎవరు మాకు సపోర్ట్ ఇస్తే అంటే ఇది ప్రత్యేక హోదాకి ఎవరైతే వస్తారో వాళ్ళకే మా సపోర్ట్ అంటున్నారు. అట్లాంటప్పుడు మేము ఇంకా దానికే వేయచ్చు కదా ఓటు వేయచ్చు కదా అని ఒకటి. సో వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలనేది ఒకటి క్వశ్చన్. ఇంకొకటి వాళ్ళు పెట్టే మొన్న బడ్జెట్ లో అంటే రకరకాల హామీలు ఇస్తున్నారు, యాక్చువల్ గా ప్రాక్టికల్ గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. రైట్ అండి, నేను మళ్ళీ తీసుకుంటాను మీతో, మీరు మళ్ళీ చెప్తారు. కానీ ఇంకా అనిల్ టొరంటో నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అనిల్ గారు చెప్పండి. నమస్తే అండి సాయి గారు. నమస్తే అందరికీ నమస్తే అండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు గారు పేరు చంద్రబాబు గారు కాకుండా సూర్యబాబుని పెట్టుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడి చుట్టూ పొద్దుతిరు పువ్వులు తిరిగేటట్టుగా ఈ ఎల్లో మీడియా ఆయన ఏం చెప్తే అదే రైట్ అని చెప్పి ప్రజల యొక్క విషయాలన్నీ మనసుల్లో మార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆయన హోదా అంటే హోదా అంటారు, ప్రత్యేక ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ అంటారు. ఇప్పుడు వస్తున్న ఈ రైల్వే జోన్ కూడా అందులో ఉన్న బెనిఫిట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎంతసేపు కేంద్రం చేయట్లేదు. ఆయనకి ప్రతి ఎలక్షన్ కి ఒక బూచ్ కావాలి. ఆ బూచ్ ని మహా రాకాస్ లాగా ఎల్లో మీడియా అంతా చూపిస్తా ఉంటారండి. నెక్స్ట్ మళ్ళీ 2019 కి ఏదైనా తేడా వస్తే మళ్ళీ బీజేపీ గ్రేట్ అయినా సరే మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఇటువంటి నమ్మకం లేని నాయకుడి కోసం ఎక్కువసేపు జనాలు ఆలోచించకుండా భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటే బెస్ట్ అనిపిస్తుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైన్. ఇప్పుడు మొదటి ప్రశ్న, ఇచ్చేవాళ్ళు లేరు, ఇచ్చే వాళ్ళకే ఓటేయచ్చు కదా అన్నారు. ఇవ్వము అని ఎవరు అనలేదు, బీజేపీ అనలేదు, కాంగ్రెస్ అనలేదు. ఇప్పుడు చెప్తే ఎట్లా ఊరుకుంటారండి? విభజన జరిగినప్పుడు అందరూ ఇస్తామన్నారు, అందరూ ఇస్తామన్నది, కాంగ్రెస్ ఇస్తామన్నది, అందరూ ఇస్తామన్నోళ్లే. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మాట మార్చిన వాళ్లే. మాట మార్చకుండా నిలబడింది వైఎస్ఆర్సీపీ ఒక్కటే. మేము దాన్ని పోరాడి తెచ్చుకునే వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని కూడా యూటర్న్ చేసుకొని ఎవరి మీద పోరాడతారు? ఇప్పుడు ఇస్తానన్నోళ్లే అక్కడ పవర్ లోకి వస్తానికి రెడీ అయితే వాళ్ళని కాదని మీకెందుకు ఓటేయాలి? ఇస్తానని నేరుగా ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది, బీజేపీ ఏమో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉంటుంది, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉంటుంది. ప్రత్యేక హోదా వద్దని చెప్పి ఆయన ప్యాకేజీ కన్విన్స్ చేశారు. ఆయన ఒప్పుకున్నారేమో, రాష్ట్రం మొత్తం ఏమి ఒప్పుకోలేదు. రాష్ట్రం మొత్తం ఒప్పుకోలేదు ఆ ప్యాకేజీ కోసం. వాళ్ళు ఇస్తామన్నటువంటి ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు ఒప్పుకుండొచ్చు, కానీ మేము ఒప్పుకోలేదు కదా. మళ్ళీ ఉపన్యాసం చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఇస్తానంటుండగా, కాంగ్రెస్ కలుస్తుండగా మీకెందుకు ఓటెయ్యాలి ప్రజలు? తెచ్చుకుంటున్నారా మరి చంద్రబాబు నాయుడు గారు? కాదండి, తెచ్చుకున్నారా? తెచ్చుకునేటువంటి వ్యక్తికి లేదు కదా, ప్యాకేజ్ కావాలంటున్నాడు కదా. బీజేపీ మోసం చేసింది, ప్యాకేజ్ న్యాయం చేస్తానంటుంది. న్యాయం చేస్తానన్న కాంగ్రెస్ కాదని మీకు ఓటేసి ఏంటి ప్రయోజనం? ఏమండి, ఇక్కడ తెచ్చుకునే వాళ్ళు లేరండి. తెచ్చుకునే వాళ్ళు లేక ఈ సమస్య. తెచ్చుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదు. రైట్. శేఖర్ చిత్తూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శేఖర్ గారు చెప్పండి. నమస్కారం సార్, శుభోదయం. శుభోదయం అండి, చెప్పండి సార్. రైల్వే జోన్ ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప విషయం. కాకపోతే టీడీపీ వాళ్ళ బాధ ఏంటంటే క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు కదా. అదే ఈ రోజు నల్ల బ్యాడ్జీల నిరసన ఈ రోజు రేపు ఉంది కదా, దాని తర్వాత కానీ ప్రకటించింటే మాత్రం పచ్చ మీడియాలో వేసుకోవడానికి అనుకూలంగా ఉండేది. కేంద్రం మెడలు వంచిన చంద్రబాబు గారు వెంటనే దిగి వచ్చి రైల్వే కేంద్రం ప్రకటించారు. ఇదే సేమ్ జోనే అప్పుడు కానీ ప్రకటించుంటే అదే వాళ్ళు రాజకీయం కావాలి కాబట్టి ముందు ప్రకటించేస్తారు కాబట్టి ఇంకా చెప్పుకోవడానికి ఏముండదని ఏమో చెప్తున్నారు కానీ. రైట్. ఆంధ్రప్రదేశ్ కి అయితే ప్రయోజనం జరిగిందంటారు. అవును. థ్యాంక్ యూ. అదే విధంగా హలో చెప్పండి. అదే విధంగా ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీ హోదా ఎందుకు కావాలంటున్నారంటే, ప్యాకేజీ తీసుకునే డిసిషన్ కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉందంటే, మన సైకలాజికల్ ఏమంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే డైరెక్ట్ గా ఇన్సెంటివ్స్ హోదా వస్తే ఎవరి ప్రలోభాలు ఉండవు. కానీ ఇక్కడేమంటే ప్యాకేజీ ఇచ్చినప్పుడు మనలో ఒక అసంతృప్తి ఉందన్నమాట. అంటే ఎక్కడో ఒక పొలిటీషియన్ సపోర్ట్ ఉండాలి, పొలిటీషియన్ కి కోట్ల లంచం ఇస్తే తప్ప పారిశ్రమలు పెట్టే ఛాన్స్ ఉండదు.
సో ఈ రాజకీయ ఒత్తిడి వల్ల హోదా కావాలనుకున్నాం. ప్యాకేజ్ అయినా హోదా అయినా న్యాయంగా అంటే న్యాయబద్ధంగా ప్యాకేజీలో కాదండి, హోదా ఇచ్చినప్పుడే ఆ హోదానే కాదు, ఒక రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే యాజ్ పర్ నామ్స్ అయితే అసలు ఏ గొడవ లేకుండా అవినీతి లేకుండా ఉండాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే కన్సర్న్ అధికారి వచ్చేసి చూసేసి ల్యాండ్ ఇచ్చేసి ఆ సిస్టమ్ ఫాలో అయితే అసలు గొడవే ఉండదు. అది కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ఒక గుజరాత్ కానీ కర్ణాటక కానీ అట్లాంటి సిస్టమ్స్ కొన్ని ఫాలో అవుతున్నాయి ఆన్లైన్ సిస్టమ్స్లో. ఇప్పుడు ప్రస్తుతం మనకు అట్లాంటిది లేదు. ప్రస్తుతం మనం గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు పిలిచి మనది లెక్కేసుకుని చేస్తున్నారు. అది మారితే బోలెడని కంపెనీలు వస్తాయి, దానికి హోదాకి ప్యాకేజీకి సంబంధం లేదు. రైట్. థ్యాంక్ యూ శేఖర్ గారు. నరేష్ బెంగళూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నరేష్ గారు చెప్పండి. రైట్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఒక సజెషన్ ఇస్తానంటే, సజెషన్ ఏంటంటే మీరు యాక్చువల్ గా చెప్పాలంటే చాలా పనులు చేశారు బీజేపీ వాళ్ళు ఆంధ్రాకి. కాకపోతే ఆంధ్ర ప్రజలు నమ్మాలంటే మీరు కొన్ని పనులు ఎక్స్ట్రా చేయాలండి. ఏంటంటే ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఆంధ్ర ప్రజలకి బస్సులో పెట్టి మీరు ఒకచోటి ఢిల్లీ బిల్కి వెళ్ళి చూపించండి. ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి చూపించమంటారు, పోలవరానికి చూపెడుతున్నారు కదా చంద్రబాబు. యాడ్స్ అది ఇవ్వండి, వాళ్ళు మీకు పార్టీలో చూపిస్తారు. ఇంకొక 500 కోట్లు ఖర్చు పెట్టి మీరు టిఫిన్లు దినాలు పెట్టించండి, చేస్తే ఖచ్చితంగా నమ్ముతా నరేష్ గారు. భాను గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. భాను గారు చెప్పండి. అక్కడ ఉన్న అందరికి నమస్కారం సార్. నమస్తే సార్. ప్రత్యేక హోదా గురించి నాకైతే తెలిసినంత మటుకి అక్కడ ఎవరికి చిత్తశుద్ధి లేదు సార్. ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలని అందరూ చెప్తున్నారు తప్పితే దాని మీద కరెక్ట్ గా నిఖార్సుగా ఎవరు ఫైట్ చేయట్లేదు. అలాంటప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదైనా మనం చెప్పాలన్నా డైరెక్ట్ గా ఇప్పుడు ఒక్కళ్ళ నుంచుంటే కాదు సార్, ప్రతి రాజకీయ నాయకుడు నుంచోని 24/7 టీవీలో పెడితే కనుక ఆటోమేటిక్ గా ఇండియా మొత్తం తెలుస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు కరెక్ట్ నుంచోని కరెక్ట్ చేస్తే అందరు మీడియా వాళ్ళందరూ కలిసి అందరు రాజకీయ నాయకులు నుంచోబెట్టి ఒక దీక్ష చేస్తున్నారు అనుకోండి, 24/7 అన్ని ఛానల్లో రిలీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇండియా మొత్తం తెలుస్తుంది. తెలిస్తే ఖచ్చితంగా ఏదైతే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందో దానికి భయం వస్తుంది. భయం వస్తే ఆటోమేటిక్ ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన వస్తుంది. అన్ని పార్టీలు కలిపి చేయాలంటారు. ఖచ్చితంగా అన్ని పార్టీలు ఒకే దాని మీద ఒక్కదాని మీద కాకపోయినా కానీ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం టైప్ లో అది ఇంకా మంచిది. అంటే మనుషులు సాగకుండా గట్టిగా రాజకీయ నాయకులే నేను ప్రజలు ఉండి బ్యాక్గ్రౌండ్ లో చేయాలి. కానీ రాజకీయ నాయకులు కరెక్ట్ గా నుంచో అంటే ఇప్పుడు జనసేన గాని టీడీపీ గాని వైసీపీ గాని నాయకులు ఉన్నారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఒక్క చోట నుంచొని వస్తే ఒక్క దగ్గర కాకుండా సపరేట్ వాళ్ళ ఇష్టమైన దాంట్లో చేసుకొని వాళ్ళకి 24/7 టీవీలో చూపిస్తే చాలు, ఆటోమేటిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ చచ్చినట్టు ప్రత్యేక హోదా ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు గారు నేను ఇంతకుముందు ఎందుకు అడిగాను, ఇప్పుడు రాని పరిస్థితి స్పష్టంగా వివరణ ఇచ్చారు. దానికి కావాల్సిందంటే ఇంటర్నేషనల్ బార్డర్ కావాలి. లేదు, ఆంధ్రప్రదేశ్కు హిల్ స్టేట్ ఉండాలి, కాదు బ్యాక్వర్డ్ స్టేట్, ఈ మూడిట్లో ఏ రెండని మినిమం ఉండాలి. వారికి ఆ టైంలో రాష్ట్ర విభజన టైంలో ఉన్న బాధలో ఇవి గమనించలేదేమో, వారే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పరిస్థితుల్లోనే అట్లా మాట్లాడారు, కానీ ఇప్పుడు రాలేని పరిస్థితిని స్పష్టంగా చెప్పారు వెంకయ్య నాయుడు గారు. సో ఆ ఎలిజిబిలిటీ లేనప్పుడు దానికి సమానమైన బెనిఫిట్ ఇస్తున్నప్పుడు రాజకీయం మానుకొని బెనిఫిట్ తీసుకోవాలి. రాజకీయంగా వాడుకున్నది మీరు కాదు, రాజకీయంగా వాడుకున్నది మీరు వాడుకోలేదు, మీరు వాడుకున్నారు కదా. మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఏవి లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మీరు ఎందుకు ఇచ్చారు? సమానమైన బెనిఫిట్ ఇస్తున్నారు కదా, ఎందుకు ఇచ్చారండి? ప్రత్యేక హోదా ఎందుకు ఇచ్చారు? అదే ఎందుకు? సుజాత గారు ఇక్కడ కంక్లూడింగ్ కాకుండా దాంట్లో మళ్ళీ ఆర్గ్యూ చేస్తే ఉపయోగం ఏం లేదు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పేశారు, మీ వెర్షన్ మీరు చెప్పేశారు, అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. శివ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శివ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి సాయి గారు. మార్నింగ్ అండి, చెప్పండి. ఏం లేదు సార్, మీరు రైల్వే జోన్ తో మాట్లాడుతూ ఉన్నారు కదా, మేము వాల్టైడ్ డివిజన్ వర్క్ చేస్తా ఉన్నామండి. కొంతవరకు వేల్పూర్ శ్రీనివాస్ గారు చెప్పేది కొంతవరకు కొంత కరెక్ట్ ఉంది, కొంత వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఈ ఏదంటే వాళ్ళు
ఈ రైల్వే ఇన్కమ్ అదంతా దానికోసం రాజకీయం చేస్తున్నారు. కానీ మిగతా ఏదైతే ఇక్కడ యాక్చువల్ గా డివిజనల్ సెటప్ వేరేగా ఉంటుంది సార్. హెడ్ క్వార్టర్ మనకు విశాఖపట్నం వచ్చింది, కానీ డివిజనల్ ఆఫీసు ఇవంతా కూడాను విజయవాడ రాయగడ షిఫ్ట్ అయిపోతుంది. కాబట్టి డివిజనల్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళ ఎంప్లాయీస్ తాలూకా పరిస్థితి ఏంటి అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరు పాయింట్ రెండో వైపు కూడా చూడండి. ఉండకుండా ఎట్లుంటాయండి? సో వీళ్ళు ఇదైతే ప్యూర్ గా వాళ్ళు డివిజన్ చేస్తారు కదా ఉద్యోగుల్ని కూడా, వాళ్ళు పూర్తిగా రాజకీయం కోసమే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడైతే శివగారు ప్రాక్టికల్ గా ఒక పాయింట్ చెప్పండి. శివగారు ప్రాక్టికల్ గా ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు రైల్వేలో ఉద్యోగుల్ని ఇప్పుడు 2 చోట్లకి బదిలీ చేస్తారు, వైజాగ్ కి రాయగఢ్కి, అంతేనా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మాకు ఆఫీస్ పని పడినా కూడా ఇంతకుముందు మాకు విశాఖపట్నం డిఆర్ఎం ఆఫీస్ లోనే డిఆర్ఎం ఆఫీస్ లో పని ఉంటే మేము డిఆర్ఎం ఆఫీస్ లోకి వెళ్ళి మేము పని చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏ పని కావాలన్నా మేము విజయవాడ పని చూడాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు డివిజన్ ఒక జోనల్ హెడ్ క్వార్టరు అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది ఆంధ్రాకి సంబంధించి ఇప్పటిదాకా సౌత్ సెంట్రల్ రైల్వే అంటే కంప్లీట్గా సికింద్రాబాద్కి రావాలి, మీ డివిజనల్ ఏరియాలో మీ ఏరియాలో ఉంటాయి. ఇప్పుడు అట్లాగా హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టినా కూడా మీకు ప్రాబ్లం అవుతుందా? హెడ్ క్వార్టర్ మాకు హెడ్ క్వార్టర్ తో సంబంధం ఉండదు కదా, డివిజనల్ లో ఏ పని జరగాలన్నా ఉంటదంటారు. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి శివగారు. సునీల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీల్ గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మీ అనాలిసిస్ అంతా చాలా బాగుంటది. థ్యాంక్ యూ. ప్రెసెంట్ ఏంటంటే సార్ మన రాష్ట్రంలో ఈ హోదా విషయంలో చాలా రాజకీయ పార్టీలు ఒక పెద్ద డ్రామా చేస్తున్నాయి. హలో చెప్పండి. ప్రెసెంట్ ఏంటంటే ఈ అధికార పక్షం అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ పూట ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. అంటే ఆయన చెప్తున్నది నమ్ముతున్నారా నమ్మట్లేదా? ఎలా నమ్ముతాం సార్? ఒకసారి ఏంటంటే హోదా అంటే జైలు వేస్తా ఉంటాడు, హోదా కావాలంటాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తున్నారనేది నమ్మట్లేదు అంటే అది లేదు సార్. ఆయన సొంత ప్రయోజనాల కోసం స్వార్థం కోసం చేస్తున్నారు రాజకీయాలు. రైట్. థ్యాంక్ యూ సునీల్ గారు. ఫైనల్ కాల్ చూద్దాం. మల్లికార్జున్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మల్లికార్జున్ గారు చెప్పండి. చెప్పండి మల్లికార్జున్ గారు. ఈ ప్రత్యేక హోదా గురించి ఇంకా ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఏదైనా డిసైడ్ అవుతుంది. రైట్. అంటే ఎవరికి వేయాలి ఓటు? హోదా తెస్తానంటున్న జగన్కా, ఇస్తానంటున్న కాంగ్రెస్కా, కాంగ్రెస్ తెప్పిస్తానంటున్నటువంటి చంద్రబాబుకా? సార్ ఇప్పుడు నేను బీజేపీకి అంటే చంద్రబాబుకి 2014 లో వాళ్ళు ఇస్తారు అని ఆల్రెడీ మనకి ఇచ్చిన హోదాని వీళ్ళు జస్ట్ వెళ్ళి ఇక్కడ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ తో కూర్చొని 6 months లోపల తీసుకోవాల్సిన బాధ్యత వదిలేసి చంద్రబాబు నాయుడు 4 years తర్వాత మాకు ప్రత్యేక హోదా కావాలంటే 14th పైన అది మనకి ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్ మార్చినప్పుడే వెళ్ళి ధర్నా చేసింటే మనకి ఢిల్లీలో వచ్చేది, అప్పుడే వచ్చేది. అప్పుడు కాకుండా ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇంకో ఛాన్స్ ఇప్పుడు మనకు ఆల్టర్నేటివ్ ఉండేది జగనే, కాబట్టి జగన్ కి మనం వేయాలి సార్. రైట్. థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. ఫైనల్గా ఇక్కడ సుజాత గారు, ఈవేళ రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటనని మీరు ద్వేషిస్తున్నారా, స్వాగతిస్తున్నారా, పట్టించుకోవట్లేదా? ద్వేషించట్లేదండి, స్వాగతించట్లేదండి. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఆయన ఎక్కడైనా రావచ్చు, రాజకీయ నాయకుడిగా ఆయన ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని ఎవరు కాదనడానికి లేదు. విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆయన చేసిన దానికి కేంద్రం నిర్ణయం ఈ మూమెంట్లో 4 సంవత్సరాల 10 నెలల తర్వాత అయినా చేశారని చెప్పి మేము ఆనందిస్తున్నాం. అంతేగాని వ్యతిరేకించడానికి ఏం లేదు. ప్రధానమంత్రిగా ఆయన ఎక్కడైనా ఆయన రావచ్చు, ఎలాంటి ప్రసంగాలు అయినా ఇచ్చుకోవచ్చు ఆయన. రైట్. ఫైనల్గా మీరేమంటారు? ఈవేళ నల్ల బ్యాడ్జీల నిరసనల తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక అంటే ప్రధాని వచ్చినప్పుడల్లా నల్ల బ్యాడ్జీలు చూపెడుతున్నారు, నల్ల బోరలు చూపెడుతున్నారు. దెన్ మీకు ఇంకా అనవసరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్స్ నుంచి పక్కకు తప్పుకుంటుంది. ఇప్పుడు కొన్ని ఏంటంటే కొన్ని సంస్థలను నిషేధించినప్పుడు ప్రజలలో దాని మీద అభిమానం పెరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు ఓవర్ రాజకీయాల వలన నల్ల బ్యాడ్జీలు కానీ ఈవెన్ తిరుపతి దైవదర్శనానికి వస్తే అమిత్ షా గారిని కాన్వాయ్ మీద రాళ్ళదాడి చేయించాడు. ఈ నీచ రాజకీయాల వల్ల బీజేపీకి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానం పెరుగుతుంది. అది దానివల్ల బీజేపీకి లాభమే జరుగుతుంది, పబ్లిసిటీ పెరుగుతుంది, మోడీ గారి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది, ప్రజలలో అభిమానం ఇంకా పెరుగుతుంది. పర్టికులర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుజాత గారు, రామరెడ్డి గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద రైల్వే జోన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అయ్యింది. ఆ రైల్వే జోన్ వచ్చినందుకు ఆనందిస్తున్నారు. అదే సందర్భంలో ఉద్యోగులు మాత్రం
కొన్ని బదిలీలకు సంబంధించినటువంటి వాళ్ళ శాఖాపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. దాని పరిష్కారం జరగాలంటే సంప్రదింపులు ఉద్యోగ సంఘాలు చేయాల్సింది, అదే సందర్భంలో ప్రభుత్వం కూడా చేయాల్సింది. రాజకీయాల కోసం కాకుండా చిత్తశుద్ధితో కనుక చేసి డిఆర్ఎం ఆఫీస్ కనుక అక్కడ నుంచి మార్చకుండా లేదా దానికి ఆల్టర్నేటివ్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడికే పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేయగలిగితే దీంట్లో ఉండేటువంటి ఒక లోపాన్ని కూడా సరిచేయడం సాధ్యమవుతుంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక డివిజన్ రావడం అన్నటువంటిది ప్రజలందరి పోరాటం, ఒక జోన్ రావడం అన్నటువంటిది ప్రజలందరి పోరాటం ఫలితం. దానికి సంబంధించి రాజకీయాలు ఇవన్నిటినీ ఏ పార్టీ కోణంలో ఆ పార్టీని ఆలోచించుకోవచ్చు, అది రైటా రాంగ్ అన్నది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త బులెటిన్ మరి కాసేపట్లో మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.